ప్రేమ కలిగిన తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఎంతో ఉన్నతమైన మహా గొప్ప దేవుడు తండ్రి, కోట్ల కొలది దేవదూతల చేత నిత్యము పొగడబడుతున్న తండ్రి, జీవం కలిగిన దేవ, పరిశుద్ధుడవనైనా యుగ యుగాలు కూడా ప్రభా మహిమా సింహాసనం మీద ప్రభా కూర్చుండి భూమిని, సముద్రమును, ఆకాశమందును ప్రభా ప్రతిదీ నిర్వహించేవాడవు, జరిగించేవాడవు, సర్వశక్తి, అధికారము ప్రభా, మరి సర్వ ఘనత ప్రభావాలు, సర్వ అధికారం కలిగిన ఏకైక దేవుడు ప్రభా. నేను నిన్ను స్తుతించడానికి, నేను ఆరాధించడానికి అల్పమైన మాకు మీరు ఇచ్చిన ఘనత కొరకై వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఉదయ కలశంలో నిన్ను ఆరాధించడం కోసమై నీ సన్నిధికి మమ్మల్ని తీసుకొచ్చినందుకై వందనాలు చెల్లిస్తున్నాను. కొంత సమయం ప్రభా మీ సన్నిధి మాతో ఉంచండి నాయన. పరిశుద్ధాత్మ ప్రభావాన్ని మా మధ్యలోనికి పంపించండి తండ్రి. మేము మిమ్మల్ని చూడనట్లుగా మీ సన్నిధిని, మీ సన్నిధిలో ఉన్న మహిమ కాంతిని మా మీద ప్రకాశింపచేయండి. మా హృదయాల్లోకి ప్రభా నీ మాటలు, పాటలు ప్రభా వెళ్ళినట్లుగా ఆత్మ ప్రేరేపణను, ఆత్మ శక్తిని బలంగా దయచేయండి తండ్రి. ఈ సమయం అంతా మీ చేతులకి అప్పగిస్తుండగా ప్రభా మా హృదయాలను బలంగా మీరేనైనా సిద్ధపరచండి. ఈ సన్నిధిలో నిన్ను ఆరాధించి నా ఆత్మానందంతో ప్రభా ఈ శక్తిని పొందుకొని మేము వెళ్ళినట్లుగా మీరే సహాయపడమని, సమయం అంతా మాకు దీవెనకరంగా చేయమని కోరుకుంటూ, నీ కుమారుడైన యేసుక్రీస్తు వారి రక్తంలో అయినా నీ కనికరము, నీ పాప క్షమాపణ మా మీద మరోసారి ప్రోక్షింపజేసి మమ్మల్ని పరిశుద్ధపరచమని కోరుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నే స్తుతించెదను యేసు నామమును, భజించెదను క్రీస్తు నామమును. స్తుతికి యేసే యోగ్యుడని నిత్యం నిత్యం నే స్తుతించెదను. నే స్తుతించెదను యేసు నామమును, భజించెదను క్రీస్తు నామమును. స్తుతికి యేసే యోగ్యుడని నిత్యం నిత్యం నే స్తుతించెదను. స్తుతికి యేసే యోగ్యుడని నిత్యం నిత్యం నే స్తుతించెదను. ఆ ప్రభు కృప ప్రేమ కనికరముల్ వర్ణింపయవరికి తరమౌనా. ఆ ప్రభు కృప ప్రేమ కనికరముల్ వర్ణింపయవరికి తరమౌనా. పాపిని నన్ను రక్షించుటకై చూపెను ప్రేమ అపారముగా. పాపిని నన్ను రక్షించుటకై చూపెను ప్రేమ అపారముగా. నే స్తుతించెదను యేసు నామమును, భజించెదను యేసు నామమును. స్తుతికి యేసే యోగ్యుడని నిత్యం నిత్యం నే స్తుతించెదను.
స్తుతికి యేసే యోగ్యుడని నిత్యం నిత్యం నే స్తుతించెదను. పాపములన్నీయు పాపుటకై శాపములన్నీయు మాపుటకై పాపములన్నీయు పాపుటకై శాపములన్నీయు మాపుటకై ఏ పాపమెరుగని ఆ పావనుండు శాపగ్రహీయాయి చావుందే. ఏ పాపమెరుగని ఆ పావనుండు శాపగ్రహీయై చావుందే. నే స్తుతించెదను యేసు నామమును, భజించెదను క్రీస్తు నామమును. స్తుతికి యేసే యోగ్యుడని నిత్యం నిత్యం నే స్తుతించెదను. శోధన కాలములాయందున వేదన కాలములాయందున శోధన కాలములాయందున వేదన కాలములాయందున నాదుడు యేసు మన తోడనుండా అంతమేగా మన చింతలకు. నాదుడు యేసు మన తోడనుండా అంతమేగా మన చింతలకు. నే స్తుతించెదను యేసు నామమును, భజించెదను క్రీస్తు నామమును. స్తుతికి యేసే యోగ్యుడని నిత్యం నిత్యం నే స్తుతించెదను. స్తుతికి యేసే యోగ్యుడని నిత్యం నిత్యం నే స్తుతించెదను. ఎనలేని ప్రేమతో కౌగలించెను, ఎంచలేని మేలతో నన్ను నింపెను. ఎనలేని ప్రేమతో కౌగలించెను, ఎంచలేని మేలతో నన్ను నింపెను. మహామహుండు మహిమా ప్రధానుడు మహిమతో వచ్చును మేఘముపై. మహామహుండు మహిమా ప్రధానుడు మహిమతో వచ్చును మేఘముపై. నే స్తుతించెదను యేసు నామమును, భజించెదను క్రీస్తు నామమును. స్తుతికి యేసే యోగ్యుడని నిత్యం నిత్యం నే స్తుతించెదను. స్తుతికి యేసే యోగ్యుడని నిత్యం నిత్యం నే స్తుతించెదను. రాజాతి రాజు ప్రభు యేసే, దేవాతి దేవుడు మన యేసే. రాజాతి రాజు ప్రభు యేసే, దేవాతి దేవుడు మన యేసే. పరమందు దూతలు ఇహమందు నరులు పాడుడి హల్లెలూయా ప్రభువునకే. పరమందు దూతలు ఇహమందు నరులు పాడుడి ప్రభునకు హల్లెలూయా.
నే స్తుతించెదను యేసు నామమును, భజించెదను క్రీస్తు నామమును. స్తుతికి యేసే యోగ్యుడని నిత్యం నిత్యం నే స్తుతించెదను. స్తుతికి యేసే యోగ్యుడని నిత్యం నిత్యం నే స్తుతించెదను. ఆ ప్రభు కృప ప్రేమ కనికరముల్ వర్ణింప ఎవరికి తరమౌనా. ఆ ప్రభు కృప ప్రేమ కనికరముల్ వర్ణింప ఎవరికి తరమౌనా. పాపిని నన్ను రక్షించుటకై చూపెను ప్రేమ అపారముగా. పాపిని నన్ను రక్షించుటకై చూపెను ప్రేమ అపారముగా. నే స్తుతించెదను యేసు నామమును, భజించెదను క్రీస్తు నామమును. స్తుతికి యోగ్యుడేసినని నిత్యం నిత్యం నే స్తుతించెదను. పాపములన్నీయు బాపుటకు, శాపములన్నీయు మాపుటకై. పాపములన్నీయు బాపుటకై, శాపములన్నీయు మాపుటకై. ఏ పాపమెరుగని ఆ పావనుండు శాపగ్రహి అయి చావుంది. ఏ పాపమెరుగని ఆ పావనుండు శాపగ్రహి అయి చావుంది. నే స్తుతించెదను యేసు నామమును, భజించెదను క్రీస్తు నామమును. స్తుతికి యేసే యోగ్యుడని నిత్యం నిత్యం నే స్తుతించెదను. ఎనలేని ప్రేమతో కౌగలించెను, ఎంచలేని ప్రేమతో నన్ను నింపెను. ఎనలేని ప్రేమతో కౌగలించెను, ఎంచలేని మేలతో నన్ను నింపెను. మహామహుండు మహిమా ప్రదానుడు మహిమతో వచ్చును మేఘముపై. మహామహుండు మహిమా ప్రదానుడు మహిమలో వచ్చును మేఘముపై. నే స్తుతించెదను యేసు నామమును, భజించెదను క్రీస్తు నామమును. స్తుతికి యేసే యోగ్యుడని నిత్యం నిత్యం నే స్తుతించెదను. శోధన కాలములాయందునా, వేదన కాలములాయందునా, శోధన కాలములాయందునా, వేదన కాలములాయందునా. నాదుడు యేసుడు మన తోడనుండా, అంతమేగా మన చింతలకు. నాదుడు యేసు మన తోడనుండా, అంతమేగా మన చింతలకు. ఏ పాపమెరుగని ఆ పావనుండు శాపగ్రహి అయి చావుంది.
పాపిని నన్ను రక్షించుటకై చూపెను ప్రేమ అపారముగా. మహిమా మగుండు మహిమా ప్రధానుడు మహామహిమతో వచ్చునుగా. రాజాతి రాజు ప్రభు యేసే, దేవాతి దేవుడు మన యేసే. రాజాతి రాజు ప్రభు యేసే, దేవాతి దేవుడు మన యేసే. పరమందు దూతలు ఇహమందు నరులు పాడుడి హల్లెలూయా ప్రభువునకు. పరమందు దూతలు ఇహమందు నరులు పాడుడి హల్లెలూయా ప్రభువునకు. నే స్తుతించెదను యేసు నామమును, భజించెదను క్రీస్తు నామమును. స్తుతికి యేసే యోగ్యుడని నిత్యము నిత్యము నే స్తుతించెదను. స్తుతికి యేసే యోగ్యుడని నిత్యము నిత్యము నే స్తుతించెదను. స్తుతించు స్తుతించు ప్రభు యేసు నే స్తుతించు. నిన్ను నిర్మించి రూపంబునిచ్చిన సృష్టికర్తాయనే. స్తుతించు స్తుతించు ప్రభు యేసు నే స్తుతించు. స్తుతించు స్తుతించు ప్రభు యేసు నే స్తుతించు. నిన్ను నిర్మించి రూపంబునిచ్చిన సృష్టికర్తాయనే. నిన్ను నిర్మించి రూపంబునిచ్చిన సృష్టికర్తాయనే. జీవపు దాతాయనే, నీ రక్షణకర్తాయనే. జీవపు దాత ఆయనే, నీ రక్షణకర్తాయనే. నీ రక్షణకర్తాయనే. స్తుతించు స్తుతించు ప్రభు యేసు నే స్తుతించు. ప్రేమించెను నిన్ను ఆయనే, శాశ్వత ప్రేమాచే ఏర్పరచుకొని నిన్ను భూమి పుట్టకమునుకే. ప్రేమించెను నిన్ను ఆయనే, శాశ్వత ప్రేమాచే ఏర్పరచుకొని నిన్ను భూమి పుట్టకమునుకే. దేవుడే నరరూపి ఆయన పేరు యేసు ప్రభు. దేవుడే నరరూపి ఆయన పేరు
యేసు ప్రభు, ఆయన పేరు యేసు ప్రభు. స్తుతించు స్తుతించు ప్రభు యేసు నే స్తుతించు. యాకోబును సృజించే ఇశ్రాయేలునకు రూపునిచ్చే నీకు తోడై ఉండును భయపడకు మని పలికే. యాకోబును సృజించే ఇశ్రాయేలునకు రూపునిచ్చే భయపడకు మని నిన్ను నీకు తోడై ఉండును. పేరు పెట్టి పిలచి నా సొత్తు నీవనెను. పేరు పెట్టి పిలచి నా సొత్తు నీవనెను. నా సొత్తు నీవనెను. స్తుతించు స్తుతించు ప్రభు యేసు నే స్తుతించు. ప్రేమించి నిన్ను రక్షించే స్తుతి చెల్లించి పూజిస్తును. తన రూపమునకు ఇచ్చే ఆరాధించి కనపరతున్. ప్రేమించి నన్ను రక్షించే స్తుతి చెల్లించి పూజితును. తన రూపము నాకు ఇచ్చే ఆరాధించి కనపరతున్. పరలోక పౌరుని కాచేసెను హృదయాత్మన అర్పించును. పరలోక పౌరుని కాచేసెను హృదయాత్మన అర్పించును. హృదయాత్మన అర్పించును. స్తుతించు స్తుతించు ప్రభు యేసు నే స్తుతించు. సహవాసములో నిలచి ప్రత్యక్షయందుండి ఏమి సంభవించినను ప్రభు పక్షము నుండవలెన్. సహవాసములో నిలచి ప్రత్యక్షయందుండి ఏమి సంభవించినను ప్రభు పక్షము ఉండవలెన్. అంతమందు బహుమానమిచ్చున్ అని ప్రభువే చెప్పెనుగా. అంతమందు బహుమానమిచ్చున్ అని ప్రభువే చెప్పెనుగా. అని ప్రభువే చెప్పెనుగా. దేవుడే నరరూపియాయే ఆయన పేరు యేసు ప్రభు. ఆయన పేరు యేసు ప్రభు. పేరు పెట్టి పిలచి నా
నీవనెను నా సొత్తు నీవనెను పరలోక పౌరుని దాచేసిన హృదయార్పణ అర్పింతు హృదయార్పణ అర్పింతు స్తుతించు స్తుతించు ప్రభు యేసు నే స్తుతించు నిన్ను నిర్మించి రూపంబుని చిన సృష్టికర్తాయనే నిన్ను నిర్మించి రూపంబుని చిన సృష్టికర్తాయనే జీవపు దాత ఆయనే నీ రక్షణ కర్తాయనే జీవపు దాత ఆయనే నీ రక్షణ కర్తాయనే నీ రక్షణ కర్తాయనే స్తుతించు స్తుతించు ప్రభు యేసు నే స్తుతించు 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 ప్రభు యేసు నే స్తుతించు. దేవుణ్ణి ఆరాధించడానికి చిన్న వాక్యం చదువుకుందాం. అపోస్తలుడైన పేతురు గారు రాసిన పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. ఏలయనగా మనల్ని దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికించబడి పాపముల విషయంలో ఒక్కసారి శ్రమపడి. చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం. తండ్రి, లోకంలో బలమైన శక్తి ఏదైనా ఉందంటే అది నీ స్వరమే ప్రభా. నీ స్వరానికి అరణ్యం కదిలించబడుతుంది. నీ స్వరానికి దేవదారు వృక్షములు ప్రభా విరిగి పడతాయి. నీ స్వరము గర్జించినప్పుడు దేవ ఆకాశములు ప్రభా మహాధ్వని మరి వినిపిస్తుంది ప్రభా. అలాంటి గొప్ప స్వరము శక్తి కేవలం నీ మాటలకు ఉంది. ఏ డైనమైట్ పవర్ కంటే, ఏ అణుబాంబు కంటేను, ఈ లోకంలో ఏ శక్తి కంటేను, జల ప్రవాహాల కంటే కూడా ప్రభా విలువైంది, బలమైంది నీ స్వరము దేవా. నీ మాటలు ఒకరోజు గ్రంథంలో రాయించారు. అదే మాటలు ఈరోజు మాకు రైమాగా ప్రభా ఏ విషయము ఈ టైంలో మాకు అవసరమో నేను ఆరాధించడం ఆ రీతిగా మీరే మాకు వడ్డించి సంతృప్తిగా ప్రభు మాకు పంచిపెట్టమని కోరుతూ ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ చదువుకున్న ఈ మాటల్లో పేతురు గారు చెప్తున్న మాట ప్రభు గురించి ఏంటంటే, మనల్ని దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి. శరీర విషయంలో క్రీస్తు చంపబడి. యేసుప్రభు అంట మనల్ని దేవుని యొద్దకు తెచ్చుటకు, టు బ్రింగ్ అవర్ సెల్స్ ఇన్ టు ద గాడ్, మనల్ని దేవుని యొద్దకు తెచ్చుటకు
మనల్నందరినీ దేవుని దగ్గరికి తోడుకొని పోవడానికి, తెచ్చుటకు, దేవుని దగ్గరికి తెచ్చుటకు. అంటే దేవుని దగ్గర లేం మనం, దేవునికి దూరమైన ఒక వ్యక్తి రావాల్సి వచ్చింది. ఆ వ్యక్తి వచ్చి కొన్ని పనులు జరిగించాల్సి వచ్చింది. ఆ వ్యక్తి దేవుని దగ్గరికి తీసుకురావాల్సి వచ్చింది. మనం రాలేదు దేవుని దగ్గరికి. ఒక వ్యక్తి వచ్చి దేవుని దగ్గరికి మనల్ని తీసుకురావాల్సి వచ్చింది. ఆయన యేసుక్రీస్తు అనే నరుడు. యేసుక్రీస్తు శరీర రీతిలో ఆయన ఈ లోకానికి వచ్చి దేవుని దగ్గరికి మనల్ని తేవడానికి ఆయన చేసిన ప్రయత్నం ఏంటంటే, క్రీస్తు శరీర విషయములో చంపబడి. ఈ మాట మామూలుగా అయితే ఎవరన్నా చంపితే వాడే సందర్భంలో ఉపయోగిస్తాం, ఆ వ్యక్తి చంపబడ్డాడు. ఇక్కడ పేతురు గారు ఉపయోగించిన పదం అది. మరణించాడని చెప్పట్లేదు, చంపబడి. హి హ్యాడ్ మర్డర్డ్ అన్నమాట. ఆయన చంపబడ్డాడు, ఒకళ్ళ చేత ఆయన చంపబడ్డాడు. క్రీస్తు శరీర విషయంలో చంపబడ్డాడు అంటే ఒకళ్ళు ఆయన చంపేశారు అని. దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించట్లో మెయిన్ ఉద్దేశము చంపబడటం. ఆ చంపబడటం ద్వారా మనము దేవుని యొద్దకు తెచ్చుటకు. ఇంకా వేరే మార్గంలో దేర్ ఈజ్ నో అనదర్ ఆల్టర్ వే టు బ్రింగ్ పీపుల్ ఇన్ టు గాడ్. దేవుని దగ్గరికి ప్రజలను తీసుకురావడానికి వేరే అవకాశం కానీ వేరే రూట్ లేదు. హి హాస్ టు డై, హి హాస్ టు మర్డర్ హిమ్సెల్ఫ్. ఆయన తనంతట తాను చనిపోవాల్సి వచ్చింది, తనంతట తాను మరణించాల్సిన పరిస్థితి. ఇక్కడ క్రీస్తు శరీర విషయంలో చంపబడ్డాడు. ఈరోజు మనం దేవుణ్ణి ఎందుకు గుర్తు చేసుకోవాలి? ప్రభువును ఎందుకు మనం ఆరాధించాలి? యేసుప్రభు యొక్క శిలువ యొక్క విలువ ఎంత గొప్పది అంటే, మనల్ని దేవుని యొద్దకి తెచ్చుటకు, తీసుకొని రావడానికి, తోడుకొని రావడానికి, పిలుచుకొని రావడానికి. మనం లేమక్కడ, ఆయన చంపబడ్డాడు. ఈరోజు అలా పిలుచుకొని వచ్చిన వారిలో నువ్వు నేనున్నా. అందుని బట్టి మనం దేవుణ్ణి స్తుతించాలి, ఆరాధించాలి. మనల్ని దేవుని దగ్గరికి పిలుచుకొని రావడానికి, తోడుకొని రావడానికి, తీసుకొని రావడానికి ఆయన శరీర విషయంలో చంపబడ్డాడు. ఏదో మాటతో పిలుచుకొని రాలేదు మనల్ని, లేకపోతే ఎవరినో ఇచ్చి పిలుచుకొని రాలేదు, ఫోన్ చేసి పిలవలేదు రమ్మని. తన మరణం యొక్క కేకలు, తన చావు యొక్క కేకలు, సిలువలో పడిన ఆ మరణ వేదనలో నన్ను ప్రభు దగ్గరికి పిలుచుకొని వచ్చినాయి. ఆ మరణములో పడిన ఆ చావు ఆర్తధ్వనులు ప్రభు ప్రేమ దగ్గరికి మనల్ని తీసుకొని వచ్చినాయి. ఆయన చావు తెచ్చింది మనల్ని దేవుని దగ్గరికి, ఆయన మరణం తెచ్చింది మనం దేవుని దగ్గరికి. ఈరోజు ఆయన మరణం లేకపోతే మనం దేవుని కొత్తకు వచ్చే వాళ్ళమే కాదు. క్రీస్తు చంపబడడం అనే ఒక విషయము మనల్ని దేవుని దగ్గరికి తెచ్చింది. ఇంకొక విధంగా చెప్పాలంటే, మనల్ని దేవుని దగ్గరికి తేవడానికి ఆయన చంపబడ్డాడు. ఒక వ్యక్తి మన కోసం చంపబడ్డాడు దేవుని దగ్గరికి తేవడానికి. అంటే దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడో, యేసు ప్రభు ఎంత ప్రేమిస్తున్నాడో ఈ విషయంలో మనం అర్థం చేసుకోగలగాలి. మనల్ని దేవుని దగ్గరికి తేవడానికి ఆయన అవసరమైతే చంపబడినా సరే మనల్ని దేవుని దగ్గరికి తేవాలన్న ఆ కోరికను, ఆ పనిని జరిగించాడు తన ప్రాణం పోయే ఆఖరి శ్వాస వరకు కూడా.
నేను చనిపోయినా బాధ లేదు, వీళ్ళని దేవుని దగ్గరికి తేవాలి. ఈరోజు ప్రతి ఒక్కరూ చెప్పగలరు, ఎవరిని అడిగినా ప్రభు మరణమేయా నన్ను దేవుని దగ్గరికి తెచ్చింది, ప్రభు సెలవే నన్ను దేవుని దగ్గరికి తెచ్చింది, ప్రభు యొక్క రక్తము ఆయన శరీరమే నన్ను దేవుని దగ్గరికి తెచ్చింది, ఆయన నా కోసం బలైన ఆ శిక్ష మరణించిన ఆ అనుభవమే నన్ను దేవుని దగ్గరికి తెచ్చింది. కాబట్టి క్రీస్తు మనల్ని దేవుని దగ్గరికి తేవడానికి ఆయన చంపబడ్డాడు. ఇక్కడ వాడిన పదం చంపబడ్డాడు. చంపబడ్డాడు అనేది వేరు, మరణించాడు అనేది వేరు. మరణించాడంటే మామూలు విషయమే, చంపబడ్డాడు అంటే అది కొంచెం దారుణమైన సందర్భంలో వాడతారు. అంటే ఒక వ్యక్తి కోసము ఆయన చంపబడ్డాడు, ఈ ప్రజలను తేవడానికి చంపబడ్డాడు, నా కోసం చంపబడ్డాడు అని మనం చెప్పగలగాలి. ఈరోజు నా కోసం నువ్వు చంపబడ్డావా? అందుకే యేసుప్రభు శిలువ మరణాన్ని గుర్తు జ్ఞాపకం చేసుకోమన్నాడు. ప్రభు చెప్పింది ఒక్కటే, నేను వచ్చేంత వరకు నా మరణాన్ని జ్ఞాపకం చేసుకో. తర్వాత ఇంకొక మాట కూడా ఇక్కడ చెప్తున్నాడు 18వ వచనంలో చివరి లైన్లో, పాపముల విషయంలో ఒక్కసారి శ్రమపడాడు. రెండవ లైన్లో ఏముందంటే, అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు పాపముల విషయంలో ఒక్కసారి శ్రమపడాడు. ఆయన అనీతిమంతుడు, మనము అనీతిమంతులు, ఆయన నీతిమంతుడు. ఈ లోకంలో నీతిమంతులకి ఎవరు శిక్ష వేయరు, నీతిమంతులను ఎవరు కొట్టరు. తప్పు చేసిన వాళ్ళకి శిక్ష, అవినీతి చేసిన వాళ్ళకి శిక్ష జైలు, అన్యాయం చేసిన వాళ్ళకి జైలు ఉంటది. అవినీతి చేసిన వాళ్ళని అరెస్ట్ చేస్తారు. ఎంతమందిని అవినీతి చేస్తే అరెస్ట్ అయిన వాళ్ళని చూస్తాం. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, అవినీతి పరుల కోసము నీతిపరుడైన క్రీస్తు పాపముల విషయంలో ఒక్కసారి శ్రమ పడ్డాడు. యేసుప్రభు అంట, మనము అనీతిమంతులుగా ఉంటున్నప్పుడు నీతిమంతుడు ఆయన మన పాపాల కోసం శ్రమ పడ్డాడు. ఆయన చంపబడినాడు అనేది ఒక విషయం అయితే, శ్రమ పడ్డాడు. చంపబడ్డానికి ముందు చాలా శ్రమ పడ్డాడు. శరీరపరంగా శ్రమ పడ్డాడు, మానసికంగా శ్రమ పడ్డాడు, శ్రమ పడ్డాడు. ఆయన పాపముల విషయంలో ఆయన ఒక్కసారి శ్రమ పడ్డాడు అన్నాడు. పాపాలు ఎవరు చేశారు? మనం చేశాం. పాపాలు చేసింది మనము, అనీతిమంతుల మనము, శ్రమ పడబడాల్సిన వాళ్ళం మనము. కానీ ఆయన శ్రమ పడ్డాడు. అందుకే మనం చెప్తాం, నా కోసం నువ్వు శ్రమ పడ్డావు, నా కోసం నువ్వు కొట్టించుకున్నావు, నా కోసం నువ్వు అవమానించబడ్డావు, నా కోసం నువ్వు ఉమ్మివేయబడ్డావు, నా కోసం యెరూషలేము వీధిలో మరి నిన్ను ఊరేగించబడ్డావు, నా కోసం ఎన్నో మాటలు అంటుంటే కూడా మౌనంగా ఉన్నావు. ఇట్ ఈస్ ట్రూ. ఆయన మన కోసము శ్రమ పడ్డం అనేది కరెక్టే. ఒక వ్యక్తి కోసం ఇంకొక వ్యక్తి శ్రమ పడ్డాడు, మంచి వ్యక్తి కోసం శ్రమ పడలేదు. మనం చెడ్డవారమైన ఆయన మంచివాడు, మన కోసం శ్రమ పడ్డాడు. మనం అవినీతిమంతులము, అనీతిమంతులము, నీతిమంతుడైన వాడు శ్రమ పడ్డాడు. నిజంగా ఇది దేవుని ప్రేమలో ఉన్న గొప్ప విలువ. మన కోసం చంపబడిన వాడు, మన కోసం శ్రమ పడిన వాడు, మన పాపముల విషయంలో శ్రమ పడిన వాడు. అదే మనం పాపాలు చేయకపోతే ఆయనకు అంత శ్రమ వచ్చేది కాదు. ఈరోజు సిలువలో కొట్టారు, అన్ని దెబ్బలు కొరడాలంటే ఆ దెబ్బల్లో మన పాపం కూడా ఉంది. ఆయన ముఖాన్ని గుద్దారంటే ఆ గుద్దులో మన పాపం ఉంది. ఆయన తల మీద ముళ్ళ కిరీటం నొక్కారంటే అందులో మన పాపం ఉంది. ఆయన కాళ్ళ చేతులు శీలలు పక్కల బల్లెపోటు పొడిచారంటే అందులో మన పాపం ఉంది. మన పాపం ఉంది. పాపముల విషయంలో ఒక్కసారి శ్రమ పడ్డాడు. పాపం విషయంలో శ్రమ పడాల్సి వచ్చింది. ఆయన పాపాలు ఊరికే పోలేదు.
పాపాలకు శిక్ష ఎవరొకరు భరించాలి, అది ఆయన భరించాడు. ఆయనకు అవసరం లేదు. ఆయనకు ఆ శిక్ష పొందడానికి ఆయన నీతిమంతుడు. కానీ అనీతిమంతుల కోసం నీతిమంతుడైన క్రీస్తు పాపం విషయంలో శ్రమ పడ్డాడు. ఆ పాపం చేసిన వారిలో ఈరోజు నువ్వు నేను. మన శ్రమ ఆయన మోసాడు, మన శ్రమ బాధ ఆయన అనుభవించాడు. అదే మనకు ప్రభు సిలువను చూసినప్పుడు గుర్తు రావాల్సింది. నా కోసం చంపబడ్డావు, పాపాల కోసం శ్రమ పడ్డావు. ఎంతగా శ్రమ పడ్డాడంటే రాత్రి నుంచి మళ్ళీ రోజు 3 వరకు కూడా అటు ఇటు ఎన్నో చోట్లకి తిప్పి, కనీసం నీళ్లు లేదు, ఆహారం లేదు, కొరడాలతో కొడుతుంటే శరీరం ఎంతో చీలిపోయింది. అవమానించారు, ఉమ్మి వేశారు. మరి యెరూషలేము వీధుల్లో బట్టలు కూడా లేకుండా ఒక చిన్న గుడ్డ కట్టి తిప్పి జనాలందరూ అవమానించారు. ఏం మాట్లాడలేదు. ఎందుకంటే మన పాపాలని ఆయన ఒక్కసారి శ్రమ పడాలి. పాపాలకైనా మన కోసం శ్రమ పడాలి. అదే మనకు ప్రభు సిలువ గుర్తు చేస్తుంది. నా కోసం చంపబడ్డావు, దేవుని దగ్గరికి తేవడానికి నా పాపాల కోసం శ్రమ పడ్డావు అని మనం గుర్తు చేసుకోవాలి. ఇంకొక విషయం చెప్తున్నాడు 2వ అధ్యాయం, 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి, క్రీస్తు మీ కొరకు బాధపడి. క్రీస్తు అంట మన కొరకు బాధపడ్డాడు. మొదటి విషయం ఏం నేర్చుకున్నాం అంటే క్రీస్తు మన కొరకు చంపబడ్డాడు. రెండవ విషయం అంటే క్రీస్తు మన పాపం విషయంలో శ్రమ పడ్డాడు. ఇంకా మూడో విషయం ఏం చెప్తున్నాడంటే క్రీస్తు మన కోసము బాధపడ్డాడు. క్రీస్తు మన కొరకు బాధపడ్డాడు. ఒక మనిషి గురించి మనం బాధపడతాడు, క్రీస్తు మన గురించి బాధపడ్డాడు. క్రీస్తు మన గురించి బాధపడ్డాడు. మనం పడాల్సిన బాధ మన కోసం ఆయన పడ్డాడు. మన గురించి బాధపడకపోతే, మన గురించి ఆలోచించకపోతే ఈరోజు మనం ఇక్కడ ఉండేవాళ్ళం. ప్రభు మరణము యొక్క విలువ మనకు స్పష్టంగా తెలుస్తుంది. క్రీస్తు మీ కొరకు బాధపడి. పేతురు గారు ఆ పదాన్ని ఎంత బాగా వాడారు. క్రీస్తు మీ కొరకు బాధపడి. మీ కొరకు బాధపడ్డాడు ఆయన. 2వ వచనం చెప్తాడు, ఆయన పాపం చేయలేదు, ఆయన నోట ఏ కపటము లేదు, ఆయన దూషించబడి బదులు దూషించలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొని బాధపడ్డాడు. న్యాయంగా తీర్పు తీర్చే దేవునికి అప్పగించుకున్నాడంట. దూషిస్తున్నా దూషించలేదు, కొడుతున్నా ఏం మాట్లాడలేదు, శ్రమ పెట్టబడి బెదిరించలేదు, శ్రమలు పెడుతున్నా ఏం మాట్లాడలేదు, దూషిస్తున్నా ఏం మాట్లాడలేదు, కొడుతున్నా ఏం మాట్లాడలేదు. మరి ఆయన పాపం చేశాడా? పాపం చేయలేదు. బదులు దూషించలేదు, బదులు తిట్టలేదు, బదులు కొట్టలేదు. జస్ట్ బాధపడ్డాడు. పడ్డాడు చనిపోయేంత వరకు బాధపడ్డాడు. న్యాయంగా తీర్పు తీర్చే దేవునికి అప్పగించాడు తప్ప తను తాను తిరగబడలేదు. ఈ బాధ ఏంది అని ఆ బాధలో మాట జారలేదు, ఆ బాధలో కోపం తెచ్చుకోలేదు. ఈ బాధ నాకెందుకు, వీళ్ళ గురించి అనుకోలేదు, వీళ్ళ కోసం నేనెందుకు పడాలి ఇంత బాధ అని అనుకునింటే వాళ్ళందరూ ఆడే చనిపోయేవాళ్ళు, మనం వెళ్ళి నరకంలో ఉండేవాళ్ళు. మనల్ని చూసి, మన ముఖాలు చూసి, మనల మీద ఉన్న ప్రేమతో మనల్ని దేవుని దగ్గరికి తీసుకురావడానికి ఆయన బాధపడతాడు. ఏం చేయలే, వాళ్ళు కొడుతున్నా తిడుతున్నా, ఎంత బాధ పెడుతున్నా, మాటలతో బాధ పెట్టారు, దెబ్బలతో బాధ పెట్టారు, బాధ శరీరపరంగా పెట్టారు, మానసికంగా బాధ పెట్టారు.
ఎవరన్నా బాధలుంటే మరి కోపం పుట్టిస్తే మాటలన్నీ అంటాం, లేకపోతే తిడతామ్మా. కానీ ఓర్చుకోవడం అనేది చాలా కష్టం. క్రీస్తు ఏం చేశాడంటే మన కొరకు బాధపడి న్యాయముగా తీర్పు తీర్చే దేవునికి అప్పగించుకున్నాడు తప్ప అక్కడ వాళ్ళని ఒక్క మాట అనలేదు, బదులు దూషించలేదు, వాళ్ళని బెదిరించలేదు, తన పవరు తన శక్తితో వాళ్ళని ఏం చేయలేదు. క్రీస్తు మన కొరకు బాధపడ్డాడు. క్రీస్తు మన కొరకు బాధపడ్డాడు. ప్రభు యొక్క శిలువ మరణాన్ని చూసినప్పుడు, ప్రభు యొక్క శరీరాన్ని చూసినప్పుడు నా కొరకు నువ్వు బాధపడ్డావు, నా కొరకు నువ్వు చంపబడ్డావు, నా కొరకు నువ్వు శ్రమ పడ్డావు. బాధ, మన బాధ అంతా ఆయన పడ్డాడు. తర్వాత ఇంకొక మాట ఇక్కడ చెప్తున్నాడు 24వ వచనం, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసికొనెను. మన పాపాలను అంటే ఇంకొక పదాన్ని మంచిగా రాశాడు, మన పాపాల్ని ఆయన తన శరీరం ముందు మ్రాను మీద మోసుకొనెను. సిలువేసేటప్పుడు ఆయనకు ఒక మాను, ఒక కర్ర, మ్రాను అంటే ఒక కర్ర, ఒక కొయ్య, ఆ మాను మీద మన పాపాల్ని మోసాడంట. అంటే ఆ మ్రాను అనేది చాలా బరువుగా ఉంటది. ఎద్దుల మీద పెడతారు మాను దున్నడానికి, పాడి మాను అంటారు. అట్లా ఒక మాను, ఒక బరువైన బ్రాను మీద సిలువలో, ఆ సిలువ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ సిలువను ఎత్తుకొని, ఆ మ్రాను ఎత్తుకొని, ఆ సిలువ ఆకారంలో ఉంది ఆ మాను, ఒకటి పైకి, ఒకటి నిలువుగా, ఒకటి అడ్డంగా, అలాంటి ఒక పచ్చి మానది. అలాంటి ఆ మాను మోసినంతసేపు బరువుతో కొండ ఎక్కే వరకు మోసాడు. తర్వాత సిలివేసిన తర్వాత కూడా 3 మేకులతో ఆ మానుకే చచ్చిపోయేంత వరకు దాదాపు 6 గంటలు, 9 గంటలకు సిలువేస్తే 3 గంటల వరకు దాదాపు 6 గంటలు కూడా ప్రాణంతో ఆ మాను మీద ఉన్నాడు. ఆ టైంలో పలికినవి ఆ 7 మాటలు. 9 గంటలకు సిలువేస్తే 3 గంటలకు చచ్చిపోయాడు. 6 గంటలు కూడా ఆ మాను మీదే ఉన్నాడు, ఆ మాను మీద బరువు మోసాడు. తర్వాత యెరూషలేము నుంచి కూడా కొండ దగ్గరికి, ఆ ఒలీవ కొండ దగ్గరికి, సిలువేసి దగ్గరికి కూడా ఒక మాను ఎత్తుకొని మోసాడు. మనలాగా రోడ్డు మీద కాదు మాను మోసింది, కొండ మీదకి ఎక్కాడు మాను మోసుకొని. ఆ మాను అనేది ఏం చెప్తున్నాడంటే మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. మన పాపాలే ఆ మ్రాను అంట. మాను మీద మన పాపాలను మోసుకొని వెళ్ళాడు. మ్రాను కాదు బరువైంది ఆయనకి, మన పాపాలు బరువైనవి. 3 మేకుల్లో కాదు ఆయనకు బరువైంది, మన పాపాలే అట్లా నిలబెట్టినాయి. మన పాపాల్ని ఆయన మ్రాను మీద మోసుకొని ఎలాంటి పదాలు చెప్తూ వచ్చాడు చూడండి ఆ రోజున్న సంఘానికి. ఎందుకంటే మనము పాపం విషయంలో చనిపోయి నీతి విషయంలో జీవించాలి. పాపాల విషయంలో మనం చచ్చిపోవాలి, నీతిగా బ్రతకాలి అని మన పాపాల్ని మ్రాను మీద మోసాడు. మన పాపాల్ని మాను మీద మోసికొనెను. అసలు ఆయన మన పాపాల్ని ఆ మాను మీద వేసుకొని మోసుకొని పోయాడు. ఎలాంటి పదాలు, ఎలాంటి మాటలు పేతురు గారు రాస్తున్నాడు ఆ రోజున్న విశ్వాసులకి, సంఘానికి. ఆయన మన విషయంలో చంపబడ్డాడు దేవుని దగ్గరికి తేవడానికి. ఆయన మన విషయంలో అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన వాడు శ్రమపడ్డాడు. మన కొరకు ఆయన బాధపడ్డాడు. న్యాయంగా తీర్చే దేవునికి అప్పగించుకున్నాడు తప్ప మాట్లాడలేదు, బెదిరించలేదు. మన పాపాల్ని మాను మీద మోసుకున్నాడు. ఈరోజు సిలువను మనం చూసినప్పుడు సిలువలో
ఆ శిలువలో, ఆ మ్రాణంలో మన పాపాలు ఉన్నాయి. మన పాపాలే కాదు, ఊరందరి పాపాలు ఉన్నాయి. అందుకే ఆ శిలువ ఆయనకు బరువైంది, భారమైంది, కష్టమైంది. 3 సార్లు కింద పడేసినాడు. అది మొయ్యలేకపోతే వేరే ఆయనకి ఇచ్చి మొయ్యమని చెప్పి అతన్ని మీద పెట్టాడు. సీమోన్ అతనికి ఆ సిలువను మొయ్యమని అతని మీద పెడతారు. మరాను చాలా కష్టమైంది. మరాన్ అంటే ఏదో చెక్కతో ఉండే మాను కాదు. ఆ మానులో మన పాప భారం ఉంది. భారం ఒకళ్ళిద్దరి పాపాలు కాదు, సర్వలోక పాప భారం ఆ మాను మీద ఉంది. ఆ బరువు అంతా మనమే ఆయన మీద పెట్టాం. ఆ భారం అంతా మనమే ఆయన మీద పెట్టాం. అందుకే ప్రభు సిలువను చూసినప్పుడు నా భారాన్ని మాన మీద మోసాడు, నా కోసం బాధపడ్డాడు, నా కోసం శ్రమ పడ్డాడు, నా కోసం చంపబడ్డాడు అనే విషయాన్ని, ప్రభు యొక్క మరణాన్ని చూసినప్పుడు, గుర్తు చేసుకున్నప్పుడు మనకు రావాలి. ఈరోజు ఇదే పనులు ఆయన చేయకపోతే, ఆయన మన కోసం బాధపడకపోతే, మన కోసం పాపాలని మాను మీద మోసుకోకపోతే, మన కోసం చంపబడకపోతే, ఈరోజు మనందరం నరకంలో, అగ్నిలో కాలేవాళ్ళు. మన పాపాలు పోయేవి కాదు. మన పాపాలు పోకపోతే దేవుడు రానిచ్చేవాడే కాదు. దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు అనుకో, స్ట్రిక్ట్ గా ఒక రూల్ ఫాలో అవుతాడు. పాపాన్ని క్షమిస్తాడు తప్ప పాపిని మంచోడు అన్నాడు. పాపం చేస్తే క్షమిస్తాడు, కానీ పాపిని పట్టుకొని మంచోడు నీతిమంతుడు అన్నాడు. అలాంటి గొప్ప ధన్యత ఆ పాపాన్ని తీసివేసి నీతిమంతులుగా చేసి దేవుని దగ్గరకు తీసుకొచ్చి, పాప విషయంలో చచ్చిపోయి నీతి విషయంలో బ్రతికి ఈరోజు దేవుని సంఘంలో మనం ఉన్నామంటే, ఇలాంటి గొప్ప ఆధిక్యత ఇచ్చాడంటే అది క్రీస్తు యొక్క ప్రేమలో దాగి ఉన్న విశేషమైన కనికరం. ఆ పదాన్ని కూడా పేతురు గారు వాడారు, తన విశేషమైన కనికరం. దేవుని ప్రేమ, దేవుని కనికరమే. అంత ప్రేమ కనికరాలు చూపించి మనం రక్షించిన ఆ దేవుణ్ణి కొద్ది నిమిషాలు ఆరాధన చేద్దాం. విన్న మాటలను బట్టి మన కోసం ప్రభు చేసిన 4 విషయాలు దేవుడు మనకు గుర్తు చేశాడంతే. చెప్పుకున్నవే, తెలిసినవే, అయినా మళ్ళీ మన దృష్టికి తీసుకొని వచ్చాడు. మనకు జ్ఞాపకం చేస్తున్నాడు, మళ్ళీ మనకు గుర్తు చేస్తున్నాడు. ఆయన మన కొరకు చంపబడ్డాడు. మనల్ని దేవుని దగ్గరికి తీసుకురావడానికి ఆయన చంపబడ్డాడు. మనల్ని తెచ్చే ప్రయత్నంలో ఆయన చంపబడ్డాడు. ఆయన చంపబడడం ద్వారా మనం దేవుని దగ్గరికి వచ్చాం. చంపబడే ఈ ముందు మన కోసం శ్రమ పడ్డాడు. అవినీతిమంతుల కోసం, పాపం చేసిన వాళ్ళ కోసం శ్రమ పడ్డాడు. అందులో ఈరోజు నువ్వు నేను ఉన్నాం. శ్రమ పడ్డాడు, పాపం విషయంలో శ్రమ పడ్డాడు. పాపాలు చేయకపోతే శ్రమ లేదు. పాపాలని మోసుకున్నాడు, పాపాలని మోసాడు, మరాను మీద మోసాడు. ఇంకా పాపంలో చచ్చిపోయి నీతిలో బ్రతకడానికి, నీతి విషయం జీవించడానికి. నిజంగా ఎంత ప్రేమ దేవుడు మన ఎడల చూపించాడు. మన కొరకు బాధపడ్డాడే తప్ప మళ్ళీ మాట్లాడలేదు, బెదిరించలేదు, ఏమంటున్నా నోరు తెరవలేదు. దేవునికి అప్పగించుకున్నాడు. ఇంతగా ప్రేమించిన వ్యక్తి లోకంలో ఎవరు మనకున్నారు? ఈ లోకంలో అలాగా అంత ప్రేమ చూపించిన వారు ఎవరైనా ఉన్నారంటే అది ఈరోజు మనం ఆరాధించడానికి వచ్చిన దేవుడు. మన కొరకు బాధపడ్డవాడైనా, మన కొరకు శ్రమ పడిన వాడైనా, నా కొరకు మరణించిన వాడైనా, నా కొరకు చంపబడ్డాడైనా, నా పాపాన్ని మాన మీద వేసుకొని కొన్ని గంటలు మోసాడు ఆయన. ఈరోజు ప్రభు యొక్క మరణాన్ని గుర్తు చేసుకున్నప్పుడు ఈరోజు నీకు నాకు ఆయన ప్రేమ
మన హృదయంలోనికి వచ్చినప్పుడు ఆయన పాదాల మీద పడి, ఇంత ప్రేమ నా తండ్రి ఈ లోకంలో ఎవరూ నాకు చూపించలేదు, ఇంతగా నన్ను ప్రేమించబట్టే, అలాంటి పాపినైనా నన్ను ప్రేమించబట్టే ఈరోజు నేను ఇక్కడ కూర్చోగలిగాను. నా పాపాల కోసం శ్రమపడ్డావు, నా పాపాల కోసం బాధపడ్డావు, నా పాపాలను మాన మీద మోసుకున్నావు, చివరికి నా పాపాల కోసమే చంపబడ్డాడు. ఎంత ప్రేమనైనా నన్ను దేవుని దగ్గరికి తీసుకురావడానికి, ఎంత ప్రేమనైనా నన్ను నీతిమంతునిగా చేయడానికి, ఎంత ప్రేమ నేను పాపం నుంచి బయటికి రావడానికి మీరు చూపించారు. ఈరోజు ఆయన సిలువను మనం గుర్తు చేసుకున్నప్పుడు, సిలువ లేకపోతే మనకు బ్రతికే లేదు. ఆయన శరీరం, ఆయన రక్తం లేకపోతే మనకు జీవం లేదు. మన కోసం చంపబడ్డాడు, నా కోసం చంపబడ్డావు ప్రభా, వందనాలని చెప్తాం. వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళమే ప్రభు ప్రేమను ఆస్వాదించాలి, అనుభవించాలి. నా కోసం చంపబడ్డావు, నేను చేసిన పాపాలే మోసావు, నిన్ను కొట్టిన దెబ్బలో నా పాపం ఉంది, నువ్వు మోసిన మానులో నా పాపం ఉంది, నీ తలలో కూర్చిన ముళ్ళలో నా పాపం ఉంది, నీ పక్కలో పొడిచిన బల్లె పోటులు కలిగిన నొప్పిలో నా పాపం ఉంది, నీ చేతుల్లో కూర్చిన మేకుల్లో నా పాపం ఉంది, నిన్ను బాధ పెట్టిన ప్రతి దానిలో అందరితో పాటు నా పాపం ఉంది. నా పాపం కూడా నిన్ను బాధ పెట్టింది, నా పాపం కూడా నిన్ను వేధించింది. బాధపడ్డారు, శ్రమపడ్డారు, భారమైన మోసారు, చివరికి చంపబడ్డారు. ఈరోజు నాకు రక్షణ ఇచ్చారు, నా రక్షణకర్త నువ్వు, నన్ను దేవుని దగ్గరికి తెచ్చావు, నాకు నీతినిచ్చావు, పరిశుద్ధతనిచ్చావు. నీకు వందనాలని చెప్పి ఒక చిన్న మాట మనం మన మనసులో అనుకుందాం. అదే మనం దేవునికి ఇచ్చే నిజమైన సంతోషకరమైన స్తుతి, ఆరాధన. అలాంటి కృతజ్ఞత భావం, అలాంటి విరిగి నలిగిన మనస్సు, ఆయన ప్రేమను చూసినప్పుడు, ఆయన మన కోసం చేసింది చూసినప్పుడు మన హృదయంలోనికి రావాలి. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. నీ కుమారుడైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి నా కోసము ఈ పనులు చేయకపోతే నేను ఇక్కడ ఉండేవాడిని కాదు ప్రభా. నా కోసం చంపబడ్డారు, నా కోసం, నా పాపాల కోసం శ్రమ పడ్డారు, నా కోసం ఎంతో బాధ పడ్డారు, నా పాపాలు భారమైన బరువైన మోసారు. ఎంత ప్రేమ దేవానైనా, ఎంత ప్రేమ. ఈరోజు మీరు అది చేయకపోతే నేను ఇక్కడ కూర్చొని ప్రభా నీ యొక్క సన్నిధిలో ఉండేవాన్నే కాదు. మీరు చేసిన ప్రేమ, మీరు చూపించిన ప్రేమ ఎంతో విలువైంది ప్రభా. అంత విలువైన వ్యక్తిగాను నన్ను ప్రేమించినప్పుడు, అంత విలువైన ప్రేమను నా మీద అపారంగా కురిపించినందుకు, వర్షంలాగా నా దేవ నీ ప్రేమతో నన్ను నింపి తడిపినందుకు ఏమివ్వగలం దేవా? దేవుని దగ్గరికి రావాలన్న ఆశ, దేవుని దగ్గర నీతిమంతులుగా నిలబడాలన్న ఆశ నా విషయంలో మీరు చేసి ఈరోజు నన్ను ఎంతో మందిని ప్రభా అలా దేవుని దగ్గరికి తెచ్చావు. అందులో నేను కూడా ఒకరిని ప్రభా. ఇంత ప్రేమ నువ్వు చూపించినందుకు మేము ఏమి ఇవ్వగలను తండ్రి? ఏమి ఇవ్వలేము కూడా, ఎందుకంటే ఇదంతా మీరు ఇచ్చిందే దేవా. ఈ సృష్టి మీదే, ఈ శరీరం మీదే, ఈ ఊపిరి మీదే, మీరు ఇచ్చిన దాంట్లో నుంచి మేము నీకేమి ఇవ్వగలం దేవా? కానీ ఇంత చూపించిన ప్రేమను గుర్తు చేసుకుంటూ ప్రభా, ఇంత ప్రేమను బట్టి మేము మా మనసులో విరిగి నలిగిన హృదయములో
నిన్ను ఆరాధిస్తే నీకు కలిగే సంతోషము ఏ వస్తువులు డబ్బులు ఏమిచ్చినా రాదు ప్రభా. ప్రేమ కంటే విలువైంది ఏమీ లేదు. ఆప్యాయత అనురాగం కంటే విలువైంది లేదు. నీ ప్రేమను ఎరిగి మేము అలా నిన్ను ప్రేమించి అలాంటి అనురాగాన్ని నీ ఎడల కలిగి ఉంటే అంతకంటే నీకు సంతోషం ఏముంది ప్రభా. అందుకే బలులైన దహన బలు తెమ్మని లేదు. విరిగి నలిగిన మనస్సే నీకు ఇష్టమైన బలి అన్నావు తండ్రి. ఒక్కటే చెప్పగలను దేవా, ఈరోజు నేను నీతిమంతుణ్ణి అని నీ కృపను బట్టి చెప్పుకోగలుగుతున్నావు. ఈరోజు నేను మరణం నుంచి తప్పించబడ్డానంటే, నాకు శ్రమ పోయిందంటే, నాకు నరక బాధ తొలగిపోతుంది అంటే అది మీరు పడింది నాయన, మీరు తీసివేసే. ఈరోజు నేను దేవుని దగ్గరికి వెళ్తాను అంటే నేనేదో మంచోన్నని కాదు, నువ్వు తీసుకెళ్తావు అన్న నమ్మకాన్ని, నువ్వు తీసుకెళ్తానన్న నిరీక్షణ, దానికోసం మీరే పనంతా జరిగించి మీరే సంతకాలన్నీ పెట్టించి జస్ట్ నన్ను తీసుకెళ్లారు ప్రభా. చేయాల్సిన కార్యక్రమం అంతా చేసి జస్ట్ నాకు సంతకాలు ఒక్కటి పెట్టించుకొని నేను ఒప్పుకుంటున్నాను అన్న మాటను బట్టి ప్రభా నన్ను అంగీకరించి దేవుని దగ్గరికి తీసుకెళ్లారు. అందుని బట్టి యేసు ప్రభా నీకు హృదయపూర్వకంగా స్తుతిస్తున్నాను. యేసు ప్రభా నేను హృదయపూర్వకంగా ఆరాధిస్తున్నాను. యేసు ప్రభా నువ్వు దీన్ని అంగీకరించి ఇదంతా ఎక్కడ కూడా ప్రభా తప్పిపోకుండా, ఎందుకులే అనుకోకుండా, భారమైందని ప్రభా ఒక మాట కూడా జారకుండా పని పూర్తయ్యేంత వరకు మీరు వహించిన మరణాన్ని, మౌనాన్ని బట్టి నీకు స్తుతులు వందనాలు తండ్రి. పని ముగించేంత వరకు ఎక్కడ కూడా దేవా ఎందుకులే అనుకోలేదు, వదిలేదులేం అనుకోలేదు, సమాప్తము ఇట్ ఈస్ ఫినిష్డ్ అనేంత వరకు కూడా మీరు సమస్తాన్ని నా కోసం జరిగించిన నీ ప్రేమను బట్టి వందనాలు. పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు. ఈ విషయాలన్నీ ఈరోజు అక్షరాల్లో నుంచి మా ఆత్మలోకి మీరు వినిపించినందుకు, తీసుకెళ్ళినందుకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవ నిన్ను ఆరాధించడానికి మీ ఆత్మను మాకు ఇచ్చినందుకే వందనాలు. మా ఆత్మతో మీ ఆత్మ ఏకమవడానికి మీ ఆత్మను మా మధ్యలో ఉంచినందుకే వందనాలు దేవా. ఇలాంటి ప్రేమ తండ్రి మీరు మా మీద చూపించినందుకే, నీ కుమారుణ్ణి ఇచ్చినందుకు, నీ పరిశుద్ధాత్మని ఇచ్చినందుకే మేమేమి ఇచ్చి నీ రుణాన్ని తీర్చుకోలేక విరిగి నలిగిన హృదయంతోనే ప్రభా ఈ దీనస్తుతి ఆరాధన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. అలాగే మనం ప్రార్థన చేసుకుంటూ దేవుని యొక్క మరి శరీరంలో రక్తంలో పాల్గొందాం. ఎందుకంటే ప్రభు చెప్పిన మాట అది, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి. ఎందుకంటే మనం మర్చిపోతాం, ఆయన మరణాన్ని అప్పుడప్పుడు మనం గుర్తు చేసుకోవాలి. లేదంటే నా ప్రేమ మనకు మరి అర్థం కాదు, కొన్నిసార్లు మర్చిపోతాం. అందుకే నేను వచ్చేంత వరకు కూడా ఇది జ్ఞాపకం చేసుకోవడానికే చేయమన్నాడు. అందులో ఏదో శక్తి పవర్ ఉందని కాదు, కానీ మరణం మన ఆత్మలో ఆయన ప్రేమ ఎంత చేశాడు, ఎందుకు చేశాడు అనే విషయం మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. మన ప్రాణం పోయేంత వరకు అనే ఒక సంకల్పం దీన్ని ఆచరించడంలో ప్రభు యొక్క ఉద్దేశం. ఎందుకంటే ఆయన ఈ లోకంలో లేడు, పరలోకానికి వెళ్ళిపోయాడు. అందుకే తన శిష్యులకి నేను వెళ్ళిపోతున్నా, కానీ నా మరణం, నా శరీరం, రక్తం అనుకోమన్నాడు. కాబట్టి ఆయన శరీరం మన కొరకే చంపబడింది, ఆయన శరీరం మన కొరకే శ్రమ పడింది, ఆయన శరీరం మన కొరకే బాధపడింది. ఈరోజు తింటున్న శరీరమే మన పాపాలను మోసింది. మనం పెట్టిన బాధ వల్ల కలిగిన నొప్పితో బయటకు వచ్చింది ఆయన రక్తమే. కాబట్టి అలాంటి దేవుని మనం స్తుతిస్తూ, ప్రార్థిస్తూ, ఇంకా మన పాపాలను ఒప్పుకుంటూ, సరి చేసుకుంటూ, పరీక్షించుకొని అందులో పాల్గొందాం. తండ్రి నీకు వందనాలు ప్రభా. ఈ శరీరం నీ రక్తంలో మేము పాల్గొంటుండగా
ప్రభా, నీ మరణం, నీ ప్రేమ, త్యాగము మరింతగా మాకు అర్థం అవడానికి, అర్థమైన ప్రేమను అనేకులకు చెప్పడానికి, మేము అలా జీవించడానికి మీరు మాకు సహాయం చేయమని కోరుతూ ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మనమందరం రక్తంలో, శరీరంలో పాల్గొంటూ ప్రభు యొక్క ప్రేమను మన మనసులో తలస్తూ ఆయన ప్రేమను గుర్తు చేసుకుందాం. నాదు పాపమే నిన్ను సిలువకు గురి చేసెన్, నాదు దోషమే నిన్ను అనువనువున హింసించెన్, నాదు పాపమే నిన్ను సిలువకు గురి చేసెన్, నాదు దోషమే నిన్ను అనువనువున హింసించెన్, కొరడాలు చల్లని చీల్చెని నీ సుందర దేహమును, కొరడాలు చల్లని చీల్చెని నీ సుందర దేహమును, తడిపెను నీ తనువుని రుధిరంపు దారలే, వెలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా, సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా, తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా, వదకు సిద్ధమైన గొర్రె పిల్లవోలే మోమున ఉమ్మి వేయ, మౌనివై నావు దూషించి అపహసించి హింసించిరా నిన్ను, ఊహకు అందదు నీ త్యాగమేసయ్యా, వెలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా, సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో
తులువల మధ్యలో ప్రేలాడిన యేసయ్యా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఉదయకాల సమయంలో నిన్ను ఆరాధించి ప్రభా నీ ప్రేమను గుర్తు చేసుకోవడానికి మాకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. ఇంతవరకు తోడుగా ఉన్నందుకే వందనాలు. మిగిలిన సమయాన్ని మాకు దీవెనగా చేయండి ప్రభా. నీ మరణంలో ఉన్న పేలువ, నీ మరణంలో ఉన్న ప్రేమ, నీ మరణంలో ఉన్న త్యాగం, నీ మరణంలో ఉన్న బాధ, శ్రమ ఎప్పటికీ మా కనులలో, మా హృదయంలో మెదులుతూ ఉండడానికి సహాయం చేయలేవా. మీరు ఎంతగా మమ్మల్ని ప్రేమించారో నీ మరణం దగ్గరికి వచ్చినప్పుడే దేవా, సిలువ దగ్గరికి వచ్చినప్పుడే అవినీతి పరుణ్ణి, పాపిని, ఒక ప్రభా లోకంలో ప్రభా ఎందుకు పనికిరాని ఒక అభాగ్యునైన నన్ను నీ మరణం యొక్క ప్రేమే దేవా ఎంత విలువైన వ్యక్తిగా ఎంచిందో, ఎంత విలువైన వ్యక్తిగా చూసిందో, ఎంత విలువైన వ్యక్తిగా గుర్తించి అన్ని పనులు చేసిందో నీ సిలువను చూసినప్పుడే మాకు అర్థమవుతుంది ప్రభా. ఈ భావన మా హృదయంలో ఎప్పుడు మరి కదులుతూ మెదులుతూ మమ్మల్ని విరిగి నలిగిన మనసుతో నీ దగ్గర ఎప్పుడూ కూర్చుండబెట్టే విధంగా, నీ దగ్గర ఎప్పుడు అలాంటి ప్రభా విరిగి నలిగిన హృదయం కలిగి ఉండే విధంగా మాకు చేయండి. ఆ రీతిగా మీరే మాకు సహాయం చేయమని ఇంతవరకు తోడుగా ఉన్నందుకై వందనాలు చెల్లిస్తాను. మిగిలిన సమయాన్ని కూడా దీవెనకరంగా చేయమని కోరుకోరు. ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పాడేగా దేవా నీ కృపలన్ నూతన గీతమును స్తోత్రము చెల్లింతున్, స్తుతి స్తోత్రము చెల్లింతున్. పాడేగా దేవా నీ కృపలన్ నూతన గీతములన్ స్తోత్రము చెల్లింతున్, స్తోత్రము చెల్లింతున్. కవిమల రక్తము కలువరి సిలువలో కలునకు ఇచ్చితివి, కవిమల రక్తము కలువరి సిలువలో కలునకు ఇచ్చితివి. ప్రేమ కృపా మహదైశ్వర్యములతో పాపము తుడచితివి, నా పాపము తుడచితివి. ప్రేమ కృపా
మహదైశ్వర్యములతో పాపము తోడచితివి. నా పాపము తోడచితివి. పాడేద దేవా నీ కృపలను, నూతన గీతములను స్తోత్రము చెల్లింతున్. స్తుతి స్తోత్రము చెల్లింతున్. పాపము శాపము నరకపు వేదన మరి తొలగించితివి. పాపము శాపము నరకపు వేదన మరి తొలగించితివి. అపరాధములచే చచ్చిన నన్ను దర బ్రతికించితివి. నన్ను బ్రతికించితివి. అపరాధములచే చచ్చిన నన్ను దర బ్రతికించితివి. నన్ను బ్రతికించితివి. పాడేద దేవా నీ కృపలను, నూతన గీతములను స్తోత్రము చెల్లింతును. స్తుతి స్తోత్రము చెల్లింతును. ఆ హలో. పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11. పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11 వచనం చదువు. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం. తండ్రి, మరోసారి నీ యొక్క సన్నిధికి వస్తున్నాం. కొన్ని విషయాలు ఆ రోజు పరిశుద్ధాత్మతో మరి పేతురు గారితో రాయించిన మాటలు ఈరోజు మాకు ఏ రీతిగా ఏ విధానంలో అవసరమో ఆ విధానమైన తలంపులతో మాకు అర్థం చేయించమని, అందుకు కావాల్సిన మీ సహాయాన్ని సమృద్ధిగా దయచేయమని కోరుతూ ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పేతురు గారు చాలా విషయాలు ఆ రోజు మరి సంఘానికి చెప్తూ వచ్చాడు. అందులో మనము కొన్ని విషయాలు మానుకోవాల్సినవి, కొన్ని మారాల్సినవి చెప్పాడు. తర్వాత మనుషుల దృష్టిలో విసర్జించబడిన, దేవుని దృష్టిలో అమూల్యంగా ఉంచబడిన క్రీస్తు అమూల్యమైన రాయి. తర్వాత ఆయనకున్న అతిశయాల్ని ప్రసరించే రాజ్యం, మనము ప్రజలయ్యాము, మనం కనికరించబడ్డాము అని కొన్ని విషయాలు చెప్తూ వచ్చాడు. అదేవిధంగా కింద కూడా కొన్ని విషయాలు చెప్తున్నాడు. ఒక సత్యాన్ని ఇక్కడ పేతురు గారు చెప్తూ వచ్చాడు. అదేంటంటే, ఆత్మకు విరోధముగా శరీరం పోరాడుతుంది. ఆత్మ శరీరం ఒకే శరీరంలో ఉంటాయి, కానీ ఆత్మకు విరోధముగా శరీరం పోరాడింది.
అదే చెప్తున్నాడు, మీరు యాత్రికులు పరదేశులై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడే శరీర ఆశలను విసర్జించి. అంటే ఆత్మకు విరోధంగా శరీరము ఆశిస్తుంది. ఆత్మ ఒకటి కావాలనుకుంటే శరీరం ఇంకొకటి ఆశిస్తుంది. లేదంటే ఆత్మ కోరుకోనివి శరీరం కోరుకుంటది. ఆత్మకు సంబంధం లేనివి, ఆత్మకు అవసరం లేనివి శరీరం ఆశిస్తుంది, శరీరం కోరుకుంటుంది. వాటిని విసర్జించాలి. ఇక్కడ ఎలాంటి పదాన్ని ఉపయోగించాడంటే, ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలు. అంటే విరోధము అనే మాట గాని, పోరాడడం అనే మాట గాని ఒక గొడవ సందర్భాల్లో ఉపయోగిస్తాం. ఇక్కడ శరీరానికి ఆత్మకి పడదు, విరోధం దీని. శరీరానికి ఆత్మకి పోరాటం, దీంట్లో కూడా విరోధమే. అంటే ఈ శరీరం మళ్ళీ వేరే వాళ్ళది కాదు, ఈ ఆత్మ వేరే వాళ్ళది కాదు. ఒకే వ్యక్తిలో ఉన్న శరీరము, ఒకే వ్యక్తిలో ఉన్న ఆత్మ రెండు విరోధ భావాన్ని, పోరాడే భావాన్ని కలిగి ఉంటాయి, శత్రుభావాన్ని కలిగి ఉంటాయి. ఆత్మ శరీరానికి పడదు, శరీరం ఆత్మకు పడదు. ఎందుకంటే ఈ రెండు ఆపోజిట్ గా కోరుకుంటాయి. ఆత్మ నుంచి ఆత్మ ఫలాలు రావాలని ఆత్మ కోరుకుంటే, శరీరమేమో శరీర ఫలాలు రావాలని శరీరం కోరుకుంటుంది. శరీరానికి సంబంధించిన కార్యాలు, మనకు గలతీ పత్రికలు చెప్పిన కార్యాలు ఏవైతే ఉన్నాయో, శరీర కార్యాలన్నీ కూడా మరణానికి తీసుకెళ్తాయి. ఆత్మ ఫలాలు అయితే మనకు జీవాన్ని ఇస్తాయి. అందుకని ఆత్మ గెలిచినప్పుడు ఆత్మ ఫలాలు వస్తాయి, శరీరం గెలిచినప్పుడు శరీర ఫలాలు వస్తాయి. ఎలాగైతే ఒక గవర్నమెంట్, ఒక సీఎం అయితే ఒకలాగా పరిపాలనిస్తుంది, ఇంకొక సీఎం అయితే తనకు నచ్చింది చేస్తారు. ఎవరిది అధికారం అయితే వాళ్ళకి పవర్స్ ఉంటాయి. అలాగే ఆత్మకు అధికారం ఉంటే ఆత్మకు పవర్ ఉంటది, ఆత్మ ఏది చెప్తే అది జరిగిద్ది మనలో. అదే శరీరానికి పవర్స్ వస్తే శరీరం ఏది చెప్తే అది జరిగింది. అందుకనే ఆత్మలో ఆత్మ ఎప్పుడు జయం పొందే విధంగా మనము దేవుని శక్తితో ప్రతిరోజు సిద్ధపడగలగాలి. ఆత్మలో ఓడిపోతే మొత్తం శరీర భూమిలో ఓడిపోతాం, శరీరపరంగా ఓడిపోతాం. శోధనలు, శ్రమలు, పాపాలు శరీరాన్ని ఏలుద్ది అన్నమాట. అందుకే ప్రతిరోజు కూడా మనకు శక్తి అవసరము. ఎందుకంటే మనం పరదేశులము, యాత్రికులము. ఈ దేశానికి సంబంధించిన వాళ్ళం కాదు, మనం యాత్ర చేస్తున్న వాళ్ళము. ఆత్మ లోకానికి, ఆత్మ ధరించుకోవాల్సిన కొత్త శరీరం కలిగిన పరలోకానికి మనం వెళ్లాల్సిన వాళ్ళం కనుక ఆత్మకు విరోధముగా పోరాడే శరీర ఆశలు విసర్జించమన్నారు. సో ఆత్మకు విరోధంగా శరీరాశలు ఉన్నాయి. ఆత్మకు విరోధంగా పోరాటము శరీరాశలు చేస్తుంది. వాటిని జయించాలంటే ఆత్మకు బలం పెట్టాలి, ఆత్మ ఆహారం ఇవ్వాలి, ఆత్మను పెంచాలి, ఆత్మను పోషించాలి. ఆత్మ ఎప్పుడు బలంగా ఉంటే శరీరాన్నప్పుడు నల్లగొడతాడు, శరీరాశలు నల్లగొడతాడు, శరీర క్రియలు నల్లగొడతాడు. అలా మనము శరీర విషయంలో చంపుతూ ఆత్మ విషయంలో బ్రతికించబడాలనేది దేవుని విషయంలో, దేవుని కృప. అందుకని క్రీస్తు గురించి కూడా అదే మాటను ఉపయోగించాడు. ఇందాక చదువుకున్న వచనాల్లో క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో జీవించబడి. కాబట్టి ఆత్మకు విరోధంగా శరీరాశలు ఉంటాయి, వాటిని మనం విసర్జించాలి. ఎందుకంటే మనం పరదేశులము, యాత్రికులు. దానికి కూడా చెప్తున్నాం, మనము పరదేశులం, వేరే దేశానికి వెళ్ళాల్సిన వాళ్ళము. ఈ శరీరం అంతా ఉండదు. ఈ శరీరాశలు, లోకంలో ఉన్న ఆశలు దేవుని నుంచి వచ్చినవి కాదు అని యోహాను గారు చెప్తాడు. ఈ లోకము
వాళ్ళలో ఉన్న ఆశలన్నీ శరీరాశ, నేత్రాశలు, జీవపుటమ్మ, ఇవి దేవునివి కాదు. లోకం ఆశిస్తుంది, లోక సంబంధులు ఆశిస్తారు, శరీరం ఆశిస్తుంది. వాటితో మనం పోరాడాలి అని చెప్తూ వస్తూ ఉన్నాడు. తర్వాత ఇంకొక మాట 12వ వచనంలో చెప్తున్నాడు, అన్ని జనులు మిమ్మల్ని ఏ విషయములో దుర్మార్గులని దూషించురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమందు దేవుణ్ణి మహింపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గల వారై ఉండాలని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇంకొకటి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, సత్క్రియలు, మంచి ప్రవర్తన, గుడ్ వర్క్స్ అండ్ గుడ్ క్యారెక్టర్. మంచి పనులు, సత్క్రియలు అంటే గుడ్ వర్క్స్, మంచి క్రియలు, సత్క్రియలు, మంచి ప్రవర్తన. రెండు కలిగి ఉంటే అన్ని జనులు ఏ విషయాల్లో దూషిస్తారో వాళ్ళు ఆ విషయంలో దేవుణ్ణి ఆయన దర్శన దినం రోజు మహింపరుస్తారు అని చెప్పి ఈ సత్క్రియలు, మంచి ప్రవర్తన, ఒక విశ్వాసంలో సత్క్రియలు, మంచి ప్రవర్తన అనేటివి ఒక పునాదిలాగా పాదుకోవాలి. ఈ సత్క్రియలు, మంచి ప్రవర్తనను బట్టి అన్ని జనులు దేవుణ్ణి మహింపరచబడతారు. అన్ని జనులు రేపు దేవుణ్ణి ఇప్పుడు ఎవరైతే దూషిస్తున్నారో, ఇప్పుడు ఎవరైతే తిడుతున్నారో, దుర్మార్గులని అంటున్నారో, ఒక్కరోజు వాళ్ళ సత్క్రియల్ని, ఆ మంచి ప్రవర్తనను చూసి దేవుణ్ణి దర్శనం రోజు మహింపరచాలని, అవి కలిగి ఉండాలని చెప్తాను. అందుకని విశ్వాసులుగా మనం కలిగి ఉండాల్సిన లక్షణాల్లో సత్క్రియలు, మంచి ప్రవర్తన. అందుకే వేరే పత్రికల్లో కూడా చెప్తాడు, మీరు సత్క్రియలు చేయటం ఎందు ఆసక్తి కలిగి ఉండాలి. తీతుకు రాసిన పత్రికలో చెప్పాడు, గలతీలకు రాసిన పత్రికలో చెప్తూ వచ్చాడు, సత్క్రియలు చేస్తూ రమ్మంటాడు. సత్క్రియలందు ఆసక్తి కలిగిన ప్రజల్ని తన కోసం ఏర్పాటు చేసుకున్నాడు అని కూడా తీతుకు రాసిన పత్రికలు చెప్తూ వచ్చాడు. సత్క్రియలు, మంచి క్రియలు, ఆ సత్క్రియలు చేసే విధంగా మంచి క్యారెక్టర్, మంచి ప్రవర్తన, బిహేవియర్ కలిగి ఉండాలి. దానివల్ల దూషిస్తున్న అన్యజనులు ఒకరోజు దేవుని దర్శనం రోజు వాళ్ళు వీటిని బట్టి దేవుణ్ణి మహింపరుస్తారు. అది ఎందుకు కలిగి ఉండాలి, ఎలా కలిగి ఉండాలి, ప్రతిదానికి కూడా చెప్తూ వస్తున్నా. సో సత్క్రియలు, మంచి ప్రవర్తన కలిగి ఉంటే ఇప్పుడు దూషిస్తున్న అన్యజనులు ఒకరోజు మహింపరిచే విధంగా, ఇప్పుడు అంటున్న వాళ్ళు ఒకరోజు పొగిడే విధంగా చేయగలడని చెప్తున్నాడు. అందుకనే ఇప్పుడు దూషించబడుతున్నా సరే, కొంతమంది మనుషులు వేరే విధంగా అంటున్నా సరే, సత్క్రియలు, మంచి ప్రవర్తన ఉంటే దర్శనం రోజు ఇప్పుడు దుర్మార్గులని దూషిస్తున్న అన్యజనులు ఆ రోజు మహింపరుస్తారు దేవుణ్ణి, అవి చూసి అని చెప్తున్నాడు. తర్వాత ఇంకొక మాట ఏం చెప్తున్నాడంటే, లోబడి ఉండడు. 13వ వచనం కాంచి చెప్తున్నాడు, మనుషులు నియమించు ప్రతి కట్టడకు ప్రభు నిమిత్తమై లోబడి ఉండడు. రాజు అందరికీ అధిపతి అనియు, నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకును సన్మార్గులకు మెప్పు కలుగుటకును రాజు వలన పంపబడిన వారిని వారికి లోబడి ఉంటుంది. ఏలైనగా మీరు ఇట్లా యుక్త ప్రవర్తన గల వారై అజ్ఞానంగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయట దేవుని చిత్తం. స్వతంత్రులై ఉండి దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వతంత్రమును వినియోగపరచక దేవుని దాసులమని దేవునికి లోబడి ఉండడు. దాదాపు 3 సార్లు పదాన్ని వచనంలో రాశాడు. మనుషులు నియమించే కట్టడలకు లోబడమన్నాడు, పరిపాలన చేసే రాజు, నాయకులు వాళ్లకు లోబడమన్నాడు. తర్వాత స్వతంత్రంగా ఉండి దుష్టత్వాన్ని కప్పిపెట్టుకోకుండా దేవునికి దాసులం అని చెప్పి లోబడను.
మనుషులు నియమించే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కి, గవర్నమెంట్ రాజులు, నాయకులు, అధికారులు పెట్టే పరిపాలన ప్రకారం చేసే వాటికి, తర్వాత వచ్చేసి మనకు స్వతంత్రం ఉందని చెప్పి ఇష్టం వచ్చినట్టు బ్రతకకుండా దేవునికి దాసులం మనం అని చెప్పి అలా కూడా లోబడి ఉండమని చెప్తున్నాడు. ఎందుకంటే మేము దేవుని నమ్ముకున్నాం, మేము ఈ రాజ్యానికి సంబంధం లేదు, మా దేవుడు పరలోకంలో ఉన్నాడని ఈ లోకంలో ఎట్టబడితే అటు బతికితే, అధికారులకు, నాయకులకు లోబడకపోతే మనల్ని వాళ్ళు వేరే విధంగా చూస్తారు. అందుకే మీరు ఇలా యుక్త ప్రవర్తన అంటే ఈ లోబడ్డం, వాళ్ళ రూల్స్ ఫాలో అవుతూ, వాళ్ళు చెప్పింది చేస్తూ, అంటే వాళ్ళు ఏ అయితే చట్టాలు, శాసనాలు నిర్మిస్తారో అవి ఫాలో అవుతూ ఉన్నప్పుడు మిమ్మల్ని అనే మాట అవకాశం లేకుండా అలాంటి మూర్ఖుల నోళ్ళు ముయ్యొచ్చు. వీళ్ళు దేవుని నమ్ముకున్నారు, ఏ ఆజ్ఞ పాటించరు, ఎవరికి లోబడరు, ఏ గవర్నమెంట్ అఫీషియల్ కి వీళ్ళు మరి నమస్కారం చేయరు అనే విధంగా కాకుండా, వీళ్ళు దేవునికి రాజ్యానికి వెళ్ళే వాళ్ళైనా, దేవుని రాజ్యానికి సంబంధించిన వాళ్ళైనా ఈ రాజ్యంలో ఉన్న పరిపాలనకి, ఈ రాజ్యంలో ఉన్న మనుషులు నియమించే కట్టడలకి వీటికి లోబడతారు. అంతేకాకుండా దుష్టత్వాన్ని కప్పిపెట్టడానికి కాకుండా దేవునికి దాసులం అని చెప్పి వీళ్ళు లోబడతారు. స్వతంత్రాన్ని అన్యూజువల్ గా యూజ్ చేసుకోకుండా మంచితనానికి యూజ్ చేసుకొని దేవునికి లోబడతారు అనే విధంగా మీరు లోబడండి, 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 లోబడి ఉండండి అనే మూడు విషయాల్లో లోబడి ఉండమని ఇక్కడ పేతురు గారు చెప్తూ వస్తున్నాడు. ఇలా లోబడి ఉండడం వల్ల దేవుని సంకల్పాన్ని నెరవేర్చినట్టు, అజ్ఞానంగా మాట్లాడే మూర్ఖుల నోళ్ళు మొయ్యడం దేవుని చిత్తం. అట్లా లోబడి ఉండడం, అట్లా లోబడి దేవుని చిత్తం చేస్తూ ఇలా మాట్లాడే వాళ్ళ నోళ్ళు మోయించడం దేవుని చిత్తం అని చెప్తున్నాడు. అందుకే లోబడి ఉండండి అని చెప్పి, ఎందుకంటే ఇప్పుడు మనకి ఇది ఈజీగా ఉంటుంది. అప్పుడున్న ప్రభుత్వంలో ఈ మాటలు చెప్పే టయానికి ప్రవర్తన సరిగా లేదు. అప్పుడు హింసిస్తున్నారు, సంఘాన్ని కొడుతున్నారు, జైళ్ళల్లో వేస్తున్నారు, చంపుతున్నారు. అలాంటి వాళ్ళకు లోబడ్డం అనేది చాలా కష్టం. వాళ్ళు పెట్టే కట్టడలకు ఆ రోజున్న సంఘము బ్రతకడం చాలా కష్టం. ఇప్పుడు మనకు ఈజీ ప్రభుత్వానికి లోబడ్డం, ప్రజలకు లోబడ్డం. ఆ రోజు శ్రమల్లో చెదిరిపోతున్న సంఘము వాళ్ళ నాయకుల పరిపాలనకి, తర్వాత ప్రజలు పెట్టే పరిపాలనకి, కట్టడలకి ఆ రోజు చెదరగొట్టబడిన, బాధ పెట్టబడిన, శ్రమలు పడుతున్న మీరు లోబడి ఉండండి, లోబడి ఉండండి. మీరు లోబడ్డం వల్లనే వాళ్ళ నోళ్ళు మూయించగలుగుతాము. అది దేవుని చిత్తమని ఆ రోజు వాళ్ళకి గుర్తు చేసుకుంటూ వచ్చాడు. ఈ మాటలు మనకి ఈజీగా ఉంటాయి, కానీ ఆ రోజు వాళ్ళు పెట్టిన కట్టడలకి, వాళ్ళు పెట్టిన ఆ బాధలకి, వాళ్ళు పెట్టిన ఆ పరిస్థితుల్లో వీళ్ళు లోబడ్డం అనేది ఇంకా చాలా కష్టం. అందుకే మీరు ఎలా చెదిరెళ్ళినా, ఏ ఊర్లో ఉన్నా, ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు లోబడి ఉండండి, లోబడి ఉండండి, లోబడి ఉండండి. మనం దేవునికి దాసులం అని లోబడి ఉండండి. తర్వాత ఇంకొక మాట చెప్తున్నాడు, సన్మానించండి, ప్రేమించండి, భయపడండి అని చెప్తున్నాడు. అందరినీ సన్మానించండి, సహోదరులను అయితే ప్రేమించండి, దేవునికి వచ్చేసరికి భయపడండి, తర్వాత రాజును సన్మానించండి. మనుషులందరినీ సన్మానించమంటున్నాడు. సన్మానము జనరల్ గా ఎప్పుడో ఒకసారి సన్మాన కార్యక్రమం చేసేది చూస్తాం. సన్మానం అంటే పొగడ్డం, గౌరవించడం. అందరినీ సన్మానించండి అంటే అందరినీ గౌరవించండి. రెస్పెక్ట్ టు ఆల్ ద పీపుల్, రెస్పెక్ట్ టు ద కింగ్. రాజును సన్మానించండి. దేవుని దగ్గరికి వచ్చేసరికి దేవునికి భయపడండి. సహోదరుల దగ్గరికి వచ్చేసరికి సహోదరులను ప్రేమించండి. అందరినీ సన్మానించండి. సన్మానించమంటున్నాడు, ప్రేమించమంటున్నాడు, సహోదరులని దేవునికి భయపడమంటున్నాడు. ఎవరిని సన్మానించాలో చెప్తున్నాడు,
ఎవరికి భయపడాలో చెప్తున్నాడు, ఎవరిని ప్రేమించాలో చెప్తున్నాడు. రాజును ప్రేమించమన్నట్ల, సహోదరులను ప్రేమించమని. రాజు ఎడల మాత్రం సన్మానం. తర్వాత దేవునికి భయపడమన్నాడు. రాజుకు భయపడమనిలా, మనుషులకు భయపడమనిలా, సహోదరులకు భయపడమని, దేవునికి భయపడమని. అంటే ఎవరికి భయపడాలో, ఎవరిని ప్రేమించాలో, ఎవరిని సన్మానించాలో స్పెసిఫిక్ గా పేతురు గారు చెప్తూ వచ్చాడు. దేవునికి భయపడండి అంతే, ఎవరికి భయపడవద్దు, చంపినా గాని. సహోదరులను ప్రేమించండి ఎంతవరకు అయినా, అందరినీ సన్మానించండి, రాజును సన్మానించండి. ప్రేమ ఉండాల్సింది సహోదర ప్రేమ, భయం ఉండాల్సింది దేవుని దగ్గర. సన్మానం వచ్చేసరికి అందరి విషయంలో, రాజు విషయంలో కలిగి ఉండాలని చెప్తూ ఉన్నాడు. తర్వాత ఇంకొక మాట ఏం చెప్తున్నాడంటే, పనివార్లారా, మంచివారు సాత్వికులైన మా వారికి మాత్రం కాక ముష్కరులైన మీ యజమానులకి పూర్ణ భయముతో లోబడి ఉండు. ఎవడైనా న్యాయముగా శ్రమ పొందొచ్చు, దేవుని గురించిన మంచి మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన అది హితము అగును. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, అన్యాయంగా శ్రమ, తర్వాత మంచి మనస్సాక్షి, దుఃఖము, సహనము, హితము, ఈ పదాలన్నీ ఉపయోగించాడు. అన్యాయంగా శ్రమ పడ్డం, దేవుని గురించిన మనస్సాక్షి, దుఃఖము, సహనం, అది హితం. అంటే ఒక వ్యక్తి ఒక అన్యాయస్తుని కింద పనిచేసినప్పుడు అలాంటి లోబడండి. అన్యాయస్తుడు శ్రమ పెట్టినా కూడా మంచి దేవుని గురించిన మనస్సాక్షి కలిగి ఉండాలి. శ్రమ పడ్డం కాదు గొప్ప, శ్రమలో కూడా మంచి మనస్సాక్షి కలిగి ఉండడం. శ్రమలో ఆటోమేటిక్గా దుఃఖం వస్తుంది కాబట్టి దుఃఖం వస్తుంది. దుఃఖం వచ్చినప్పుడు సహించుకోవాలి కాబట్టి సహించాలి. ఇదన్నీ జరిగినప్పుడు అది హితము అయింది. దిస్ ఈస్ రెస్పెక్టబుల్ టు అన్టు గాడ్ అని ఉంది ఇంగ్లీష్ లో అయితే. అది దేవునికి అంగీకారం అవుద్ది. ఆర్ దిస్ ఈస్ యాక్సెప్టబుల్ టు గాడ్, అది దేవునికి అంగీకారం అవుతుంది. హితము, అది దేవుని దృష్టిలో మంచిదవుతుంది. అన్యాయంగా శ్రమ, మంచి మనస్సాక్షి లేదా దేవుని గురించిన మనస్సాక్షి, దుఃఖము ఆటోమేటిక్ గా వస్తుంది శ్రమలో, సహనము ఆటోమేటిక్ గా రావాలి దుఃఖంలో, అది దేవునికి హితము అయింది. దానికి కూడా ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. తప్పిదానికి దెబ్బలు తిని ఎడల మీరు సహించినప్పుడు మీకేమి గణం? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితము. అంటే తప్పిదానికి వచ్చి తప్పిదాలు చేసుకొని శ్రమ పెట్టబడితే మీరు సహించాల్సింది కాదు. అన్యాయంగా శ్రమ పడ్డా, అన్యాయంగా దుఃఖం వచ్చినా మంచి మనస్సాక్షి ఉందా, అది దేవునికి ఇష్టమైంది. నీ మనస్సాక్షి నువ్వు చేసిన తప్పుకే దెబ్బ పడుతున్నావు, నువ్వు చేసిన దానికే బాధపడుతున్నావు, నువ్వు చేసిన దానికే దుఃఖం పడుతున్నావు. అలాంటప్పుడు అది దేవుని దృష్టిలో హితం అవ్వదు. అదేం దేవుని దృష్టిలో మీకేం ఘనము అన్నాడు. తప్పిదాలు చేసి దెబ్బలు తిన్నప్పుడు అది మీకేం ఘనము? ఆ రోజు సంఘానికి చెప్తున్న విషయాల మీద తప్పులు చేసి కొట్టించుకొని బాధపడితే సహిస్తే అది గొప్ప కాదు. మీరు అన్యాయంగా శ్రమ పెట్టబడ్డా దానివల్ల మంచి మనసాక్షి కలిగి దుఃఖాన్ని సహిస్తే అది హితము అన్నాడు. అందుకని కొన్నిసార్లు అన్యాయంగా శ్రమ పడుతుంటాం, కొన్నిసార్లు అన్యాయంగా బాధపడితే మంచి మనసాక్షి కలిగి ఆ దుఃఖాన్ని సహిస్తే అది దేవుని దృష్టిలో మరి హితము, మంచిది, అంగీకరించబడుతుంది. ఆ సత్యాన్ని తెలుసుకోమంటున్నాడు. అందుకే సంఘము ఎన్నో శ్రమల గుండా వెళ్తుంది. ఎన్నో అన్యాయంగా పట్టుకున్నారు. యేసుప్రభువును అన్యాయంగా పట్టుకున్నారు, పేతురును పట్టుకున్నాడు, యాకోబును పట్టుకున్నారు. ఆ రోజు సంఘాన్ని ఎంతో మంది విశ్వాసులు అన్యాయంగా పట్టుకొని చంపారు, తగలబెట్టారు, మరి జైల్లో వేశారు అన్యాయంగానే.
ఆ దుఃఖాన్ని సహించారు వాళ్ళు, ఆ దుఃఖాన్ని ఓర్చుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి మంచి మనస్సాక్షి ఉంది. మేమేం తప్పు చేయలే, జైల్లో ఉన్నాం, ఏ తప్పు చేయలే, కొరడాలతో కొట్టారు, ఏ తప్పు చేయలే. వాళ్ళు మంచి మనస్సాక్షితో ఆ దుఃఖాన్ని సహించారు. అదే ఆ రోజు ఉన్న విశ్వాసులకు చెప్తుంది, మంచి మనస్సాక్షితో దుఃఖము శ్రమ సహించండి. అది దేవుని దృష్టిలో గొప్పది. తప్పిదాలు చేసి సహిస్తే అది గొప్ప కాదు. తర్వాత ఇంకొక మాట ఏం చెప్తున్నాడంటే, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది మీకు హితం, అది దేవునికి హితమగును. ఇక్కడ కూడా ఏముంది? మేలు, బాధ, సహనము, హితం. ఎంతో మంది మేలు చేసి బాధపడాల్సి వచ్చింది. నేను మేలు చేసి కూడా బాధపడుతున్నాను రా అంటారు జనాలు. మేలు చేసి బాధపడాల్సి వచ్చింది, నేను అనవసరంగా ఇచ్చి బాధపడాల్సి వచ్చింది, లేకపోతే ఆ వ్యక్తిని తెచ్చి బాధపడాల్సి వచ్చింది, చేర్చుకొని బాధపడాల్సి వచ్చింది, ఆ వ్యక్తికి నేను ఇదంతా చేసి బాధపడాల్సి వచ్చింది అన్న సందర్భాలు మనుషులు కలిగి ఉంటాం. ఆ సందర్భంలో చెప్తుంది ఏంటంటే, మేలు చేసి కూడా బాధ వచ్చింది, దానివల్ల దుఃఖం వచ్చింది, అక్కడ కూడా సహించాలి, అది కూడా దేవునికి హితమైంది. ఫస్ట్ ఏమో అన్యాయంగా శ్రమ, అక్కడ మేలుకు దానికి సంబంధం లేదు. ఒక వ్యక్తి అన్యాయంగా వచ్చి మనల్ని బాధ పెడతాడు. ఇక రెండో కేసు ఏంటంటే, ఒక వ్యక్తి మేలు చేసి కూడా, మంచి చేసి కూడా, హెల్ప్ చేసి కూడా, ఇచ్చి కూడా, ఏదన్నా ఆ వ్యక్తి కోసం ప్రయాసపడి అంత చేసి కూడా, అలాంటి టైంలో కూడా బాధ వచ్చింది, అది సహించాలి, అది దేవునికి హితమైంది. ఇందుకు మీరు పిలువబడితిరి, ఇందుకు మీరు పిలువబడితిరి. దీనికోసం పిలిచాడు. తప్పులు చేసి తన్నించుకోవడానికి కాదు, కీడు చేసి బాధ తెచ్చుకోవడానికి కాదు. మేలు చేసి బాధపడాలి, అన్యాయంగా శ్రమపడాలి, దాంట్లోనైనా సహించాలి, దీంట్లోనైనా సహించాలి. అది దేవునికి హితమైంది, అందుకు దేవుడు పిలిచాడు అని ఆ రోజున్న విశ్వాసులకు చెప్తున్నాడు. అందుకే వాళ్ళు అన్ని శ్రమలను, అన్ని బాధల్ని, అన్ని ఆస్తులు పోయినా, లేకపోతే కొరడాలతో కొట్టబడ్డా, మరి స్వాస్థ్యాన్నంతా వదిలిపెట్టాల్సి వచ్చిన, ఇల్లు పొలాలు అన్ని అమ్మేసుకోవాల్సి వచ్చిన, యెరూషలేము వదిలిపెట్టి పారిపోవాల్సి వచ్చిన, చెదరిపోవాల్సి వచ్చినా కూడా వాళ్ళకి తెలుసు వీళ్ళు అన్యాయంగా బాధపడుతున్నారని, వాళ్ళకి తెలుసు వాళ్ళు మేలు చేసి బాధపడుతున్నారని, అయినా కూడా వాళ్ళు సహిస్తా వచ్చారు, వాళ్ళు ఓర్చుకుంటా వచ్చారు. తర్వాత ఇంకొక మాట ఇక్కడ చెప్తున్నాడు, మనం ఏమి చేయకుండా న్యాయంగా తీర్పు తీర్చి దేవునికి అప్పగించుకోవాలనే విషయం కోసం ఏం చెప్తున్నాడంటే, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలేదో నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపం చేయలేదు, ఆయన నోట ఏ కపటము కనపడలేదు, ఆయన దూషించబడి బదులు దూషింపలేదు, శ్రమ పెట్టబడి బెదిరించక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొని. ఇక్కడ సందర్భం ఏంటంటే, అన్యాయంగా బాధపడేటప్పుడు, మీరు అన్యాయంగా శ్రమపడి మేలు చేసి బాధేటప్పుడు మీరు ఏం చేయాల్సి అంటే, న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి అప్పజెప్పుకోమంటున్నాడు. ఆ విషయంలో న్యాయముగా తీర్పు తీర్చుకొని దేవునికి అప్పగించుకోవాలి. ఎందుకంటే యేసు ప్రభు ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ఆయన తప్పు చేయలేదు, లేకపోతే పాపం చేయలేదు, దూషించలేదు, కొట్టలేదు, కానీ ఆయన కొట్టారు, ఆయన తిట్టారు, కానీ ఆయన ఏం మాట్లాడలేదు, తిరిగి అనలేదు, తిరిగి కొట్టలేదు, తిరిగి దూషించలేదు, న్యాయంగా తీర్పు తీర్చే దేవునికి అప్పగించుకున్నాడు. అంటే ఇక్కడ చెప్తుంది ఏంటంటే, మనము న్యాయముగా తీర్పు తీర్చే దేవునికి అప్పగించుకోవాలి. మనం రివర్స్ అక్కడ ఏం చేయడానికి లేదు. వాళ్ళు కొట్టినా ఊరుకుండాలి, తిట్టినా ఊరుకుండాలి, తన్నినా ఊరుకుండాలి, వాళ్ళు ఏమన్నా ఊరుకుండాలి, వాళ్ళు శ్రమ పెట్టినా ఊరుకోవాలి. యేసుబాబు ఈ విషయంలో మాదిరి చూపించాడు. కొడుతున్నా, తిడుతున్నా నోట్ల నుంచి ఒక్క మాట రాలేదు. ఎందుకంటే న్యాయంగా తీర్పు తీర్చి దేవునికి అప్పగించుకున్నాడు. ఆ కొట్టిన వాళ్ళందరూ
రేపు పరలోకంలో ఉండరు కదా. వాళ్ళకి ఏం జరిగిద్దో, వాళ్ళకి ఎలాంటి శిక్ష వచ్చిద్దో, అప్పగించిన యూదాకి అంత పెద్ద శిక్ష వచ్చినప్పుడు ఆయన హింసించిన, బాధ పెట్టిన ప్రతి ఒక్కరి శిక్ష అనుభవిస్తారు. యెరూషలేములో ఆయన చంపేసిన వాళ్ళు అనుభవించారు. అందుకే పగ తీర్చడం నా పని, నేనే ప్రతిఫలం ఇస్తా. న్యాయవంతుడైన దేవుడు, న్యాయం తీర్చే దేవుడు. ఇక్కడ యేసు ప్రభు న్యాయముగా తీర్పు తీర్చే దేవునికి అప్పగించుకున్నాడు. మనం కూడా న్యాయముగా తీర్పు తీర్చే దేవునికి అప్పగించుకోవాలి. అది ఇక్కడ చెప్తున్నాడు. ఏం జరిగినా, ఎలా ఉన్నా న్యాయముగా తీర్పు తీర్చే దేవుని అప్పగించుకోవాలి. ఎందుకంటే ఆయన మన కోసం, మనం బ్రతికించడానికి, మన పాపాలను ఆయన మోసుకొని వెళ్ళాడు కాబట్టి, ఆయన పొందిన దెబ్బలు మనకు స్వస్థత ఇచ్చాయి కాబట్టి, ఇప్పుడు దేవుని వైపు మనం తిరిగాం కాబట్టి, ఒకప్పుడు అంటే దారి తప్ప, ఇప్పుడు దేవుని వైపు తిరిగాం కాబట్టి, ఇదంతా సందర్భంలో అని చెప్తుంది ఏంటంటే, యేసు ప్రభువు లాగా అన్యాయంగా అనుభవించినప్పుడు, అన్యాయంగా మేలు చేసి బాధపడాల్సిన సందర్భం వచ్చినప్పుడు మనం దేవునిలోకి వచ్చాము. దేవుడు మనల్ని బ్రతికించడానికి అంత చేశాడు కాబట్టి మనము కూడా న్యాయముగా తీర్పు తీర్చాము, దేవునికి అప్పగించుకోవాలి అని చెప్తున్నాడు. కాబట్టి మనల్ని బట్టి ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన దేవా, కల సమయం ప్రభా కొన్ని విషయాల రోజు సంఘానికి పేతురు గారు ప్రభా తెలియజేస్తూ వచ్చిన విషయాలు ఈరోజు మేము కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా, గుర్తు చేసుకుంటున్నాం. ఇవి కొత్తవి కాదు, తెలిసినవి, అయినా మాకు అవసరమే ప్రభా. ఎందుకంటే ఈ లోకంలో ఆయా పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు, ఆయా టైంలో మేము జీవిస్తున్నప్పుడు నీ వాక్యాలు మేము ప్రభా మర్చిపోతాం. వాటికి మరి వివరణ, భావం మేము మరి జ్ఞాపకం ఉంచుకోలేము ప్రభా. అందుకనే ప్రభా మళ్ళీ ఎలా జీవించాలో కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఆత్మకు విరోధంగా శరీరాశలు పోరాడుతూనే ఉంటాయి. వాటిని మేము జయించాలి, విసర్జించాలి. ఆ విషయంలో మీరు మాకు సహాయపడండి ప్రభా. ఆత్మను బలంగా ఉంచుకోవడానికి కావాల్సిన అన్ని విధాలైన ప్రయత్నాలు మేము చేయడానికి, శరీరాన్ని చంపడానికి, శరీరం కోరికలను చంపడానికి, శరీరాన్ని కంట్రోల్లో పెట్టుకోవడానికి ప్రభా, శరీరేచ్ఛలు లేవకుండా ఉంచుకోవడానికి అవసరం బలమైన మీ ఆత్మను దయచేయండి. ఆత్మ చేతనే శరీర క్రియలను చంపిన ఎడల మీరు జీవిస్తారు అని చెప్పారు. ఆత్మ చేత తప్ప శరీర క్రియలు మేము చంపలేము ప్రభా. ఆ విషయంలో మీరు మాకు సహాయం చేయండి. అలాగే ప్రభా నేను లోబడి ఉండడానికి సహాయం చేయండి. మనుషులు నియమించే కట్టడలకి, పరిపాలన చేసే నాయకులకి, తర్వాత ప్రభా మరి మీకు మేము లోబడి ఉండడానికి సహాయం చేయండి. అన్ని జనుల దగ్గర మంచి ప్రవర్తన, సత్క్రియలు ప్రభా, సత్క్రియలుగా ఆసక్తి కలిగిన ప్రజలను మీకోసం ఏర్పరచుకున్నారు, వాళ్ళని కోరుకున్నారని చెప్పారు ప్రభా. సత్క్రియలు చేయడానికి మేము సృష్టించిన పని అని చెప్తూ వచ్చారు ప్రభా. అలాగా ఏ సత్క్రియలైతే చేయాలని మళ్ళీ సృష్టించారో, మళ్ళీ ఏర్పాటు చేసుకున్నారు, ఆ సత్క్రియలు చేసి అలాంటి ప్రవర్తనతో ఒకరోజు దర్శన రోజు ప్రభా నిన్ను మహింపరచడానికి మేము కారణం అవడానికి సహాయం చేయండి. రాజును అందరినీ సన్మానించడానికి సహాయం చేయండి. ఎవరిని తునీకరించకుండా, ఎవరిని అగౌరవాలు చేయకుండా అందరికీ గౌరవం ఇవ్వడానికి, చిన్నలు మొదలుకొని పెద్దల వరకు, రాజుల వరకు కూడా మేము గౌరవించడానికి, సహోదరులను ప్రేమించడానికి, నీకు మాత్రమే భయపడడానికి ప్రభా మాకు సహాయం చేయ దేవా. నీకు భయపడినప్పుడు ఇంకెవరికి భయపడాల్సిన పని లేదు దేవా. నీకు లోబడినప్పుడు ఎవరికి లోబడాల్సిన పని లేదు దేవా. నీకు భయపడ్డా వాళ్ళు ఏం చేసినా మేము సహించడానికి సహాయం చేయ ప్రభా. ఇంకా కొన్ని సందర్భాలు గుర్తు చేశారు దేవా. ఈ లోకంలో
మేము ఉండే జీవితంలో మా చుట్టూ ఉండే వాళ్ళు అన్యాయస్తులై ఉండొచ్చు, మేము పనిచేసే వాళ్ళు అన్యాయస్తులై ఉండొచ్చు, కొంతమంది ముష్కర్ల దగ్గర ఉండాల్సి వచ్చింది ప్రభా, కఠినమైన ప్రజల గుండా మేము వెళ్ళాల్సి వచ్చింది దేవా, వల్ల కొన్నిసార్లు న్యాయంగా శ్రమ పొందాల్సి వచ్చింది దేవా. ఇలాంటి టైంలో మంచి మనసాక్షి కలిగి దుఃఖాన్ని సహించడానికి మాకు సాయం చేయండి. కొన్నిసార్లు మేలు చేసి బాధపడి సహించాల్సి వచ్చింది ప్రభా, అలాంటి విషయాలను కూడా సహించడానికి సాయం చేయండి. ఇవన్నీ ఏం జరుగుతున్నా సరే ప్రభా, మేము పగ తీర్చుకోకుండా, బదులు దూషించకుండా, బదులు తిట్టకుండా, బదులు మాట్లాడకుండా న్యాయంగా తీర్పు తీర్చే నీకే అప్పగించుకోవాలి. అందుకే మమ్మల్ని పెంచుకొని వచ్చారు, అందుకే నీ వైపు మమ్మల్ని తిప్పారు. కాబట్టి ఆ విషయంలో మీరు మాకు సహాయం చేయండి. ఏం జరిగినా న్యాయంగా తీర్పు తీర్చే నీకు ప్రభా, అదే మనుషుల విషయంలోనైనా పరిస్థితుల విషయంలోనైనా ఏదైనా ప్రభా, నువ్వు న్యాయం చేస్తావని కనిపెట్టుకొని నీకు అప్పగించుకోవడానికి సాయం చేయండి. ఇంతవరకు తోడుగా ఉన్నారు ఆరాధనలో, పాటల్లో, ఆరాధన వర్తమానంలో, బలలో, తర్వాత ప్రభా కొన్ని తలంపులు గుర్తు చేసుకోవడానికి మాకు ఇచ్చిన కృపను బట్టి ఉన్నాను. ఈ మాటల ప్రకారం చేయడానికి సాయం చేయండి. వ్యవహారం అంతా కూడా కృప చూపించండి దేవా. ఈ కృప కనికరాన్ని ఉంచండి. ఆలోచనలు, తలంపులను మీ ఆధీనంలో ఉంచుకొని ప్రభా, మీ ఆత్మానుసారంగా ప్రతిదీ చేయగలిగినట్లు మాకు సహాయపడండి. శరీరపరమైన, మానసికపరమైన, ఆత్మపరమైన ప్రభా కావలసిన సమాధాన, సంతోషాలు, శక్తి, బలాన్ని మీరు మాకు దయచేయండి. ఆరోగ్యాలు దయచేయండి. ఆర్థికంగా సహాయపడండి ప్రభా, మనుషుల విషయంలో సహాయపడండి, చేస్తున్న పనుల విషయంలో సహాయపడండి. అన్ని విషయాల్లో మీ కృపను మాతో ఉంచమని కోరుతున్నాను ప్రభా. వారం మొత్తమే సన్నిధించండి. సార్వత్రిక సంఘ ప్రజలు, విశ్వాసులను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంకో ఎంతో మంది బల్లకి దూరంగా, నీ రక్తానికి దూరంగా ప్రభా, దాని విలువ తెలియని వారిగా బ్రతుకుతున్నారు. అందులో మా స్నేహితులు, బంధువులు ఉన్నారు, మా గ్రామస్తులు, రక్త సంబంధులు ఉన్నారు. కనికరించండి, సహాయపడండి దేవా. న్యాయంగా తీర్పు తీర్చే మీరు ప్రభా, న్యాయం చేయమని కోరుతున్నాను. వాళ్ళని రక్షించమని కోరుతున్నాను. వాళ్ళందరినీ నీ దగ్గరికి తీసుకురావడానికి మీరు చూపించిన ప్రేమ ప్రభా, వారు ఆకర్షించబడే విధంగా చేయండి దేవా. సార్వత్రిక మనుషులను, అధికారులను, పరిపాలకులను ప్రభా, నాయకుల్ని వారికి మంచి ఆలోచనలు ఇవ్వండి ప్రభా. క్షేమకరమైన పరిపాలన, ఉద్యోగాలు, వ్యాపారాలు, మరి దేశానికి, ప్రజలకు క్షేమకరమైన విధంగా, మరి ప్రభా పశుపరమైన, మరి వ్యవసాయపరమైన పనులు చేస్తూ బ్రతికిస్తూ ప్రజలకు సహాయపడుతున్న వారికి కావలసిన రీతిలో వర్షాన్ని, సహాయాన్ని, క్షేమాన్ని దయచేయండి ప్రభా. కావలసిన భద్రత దయచేయండి. తెగులు, నాశనము, ఆటంకాలు కలగకుండా పశువుల చుట్టూ, పొలాల చుట్టూ మీ కాపుదలో ఉంచండి. నీ రాకడ వరకు క్షేమం దయచేయండి, భద్రత దయచేయండి ప్రభా. నీ రాజ్యం కొరకు మమ్మల్ని సిద్ధపరచండి దేవా. అవినీతి, అక్రమం, అన్యాయం విస్తరించిపోతుంది ప్రభా. ప్రేమను ప్రభా విస్తరింపచేయండి. మీ కృప మాకు దయచేయండి. వాళ్ళందరినీ కూడా మీరే మార్చమని కోరుతాం. ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహవాసము, సన్నిధి మనందరికీ విన్న మాటల ప్రకారము ప్రతి ఒక్కరూ చేయడానికి, మనకును, సార్వత్రిక సంఘానికి, లోకంలో ఉండే ప్రతి మనిషికి ప్రభు యొక్క ప్రేమ, కృప, సహాయము, సన్నిధి, సహవాసం రాకడ పర్వణం వరకు, మన మరణం వరకు తోడైండి నడిపించును గాక. ఆమేన్. అందరికి వందనాలు.